చేసుకోండి. గుడ్. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. ద రెవల్యూషన్ చాప్టర్ 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. తలలు వంచండి. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా నీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి సహాయం దయచేయండి. నలుదికుల దురాత్మ సంబంధమైన చీకటి శక్తుల యొక్క క్రియలను నేను యేసుక్రీస్తు నామములో కట్టి లయపరుస్తున్నాను. దేవుని దూతలను విడుదల చేస్తున్నాను. 1,00,000 మంది దేవదూతల్ని ఈ మైదానంలోకి విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తులు ఉన్నటువంటి భయాన్ని నేను విడుదల చేస్తున్నాను. వాక్యపు ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాను. నజరేయుడైన యేసయ్య శక్తి కలిగి నామములో ప్రతి హృదయాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ దైవ స్వరూపి సహవాసాన్ని ప్రేమించి ఈ 2వ సంవత్సరం కూడా నేను ఈ సహవాసంలో కొనసాగడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి నేను మొదట దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ సహవాసాన్ని అంతగా ప్రేమిస్తాను. ఈ సహవాసం అంటే నాకు చాలా ఇష్టం. సహవాసం ఉన్న దైవ సేవకులందరినీ కూడా నేను ఎరుగుదును. ఎందుకంటే వారందరూ కూడా సమర్పించుకొని వారు కలిగిన ఉన్న లేమిని లేదా కన్నీళ్లతో కూడినటువంటి ఆ యొక్క ఆత్మల పట్ల భారాన్ని లేదా వైరాగ్యాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి పరిచర్య చేస్తున్నటువంటి ఈ సహవాసాన్ని బట్టి ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుతాం. ఇంకొకసారి గట్టిగా థ్యాంక్ యూ లార్డ్. ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయములో 14వ వచనములో ఒక గొప్ప యుద్ధము జరుగుతుంది. కొంచెం ఫీడ్బ్యాక్ సౌండ్ పెట్టం. గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధము ఎలా ఉందంటే అది చాలా మహాభయంకరమైన యుద్ధం. ఆ యుద్ధములో శాతానుడు వాని దూతలు ఒకవైపున ఉన్నారు. మరొక వైపున రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఆ యొక్క యుద్ధ భూమిలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెనకాల ఒక సమూహం ఉన్నది. అది ఎంతటి మహాభయంకరమైన యుద్ధం అంటే ఇక ప్రపంచము ఆరంభము నుండి ముగింపు వరకు అటువంటి యుద్ధం ఇక జరగబోదు. అంత మహాభయంకరమైన యుద్ధము జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ. ఆ యుద్ధము జరుగుతున్నప్పుడు ఇప్పుడు గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా శక్తిమంతుడుగా ఆయన మహా గొప్ప దేవుడుగా శూరకార్యములు జరిగించేవాడుగా ఆయన మాత్రమే తన దక్షిణ హస్తము చేత తన ప్రజలు నడిపించేవాడుగా ఆయన యుద్ధ భూమిలో నిలిచి యుద్ధము జరుగుతున్న సమయం అది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ యుద్ధ భూమిలో యేసుక్రీస్తు ప్రభు వెనకాల ఒక వ్యక్తి ముగ్గురు ఉన్నారట. మొదట ఎవరంటే పిలువబడిన వారు అని రాయబడింది. ఇప్పుడు ఆ యుద్ధంలో ఎవరెవరు ఉంటారంటే మొదట పిలువబడిన వారు, రెండవది ఏర్పరచబడిన వారు, మూడవది నమ్మకమైన వారు. ఇప్పుడు శక్తికి మించినటువంటి యుద్ధం అక్కడ జరుగుతుంది. ఆ శక్తికి మించిన యుద్ధంలో కావాల్సింది యుక్తులైనటువంటి వారి కొరకు దేవునాత్మ ఈ రాత్రి కనపడడం లేదు. ఒకవేళ బలముగా ఆధిక్యత కలిగి మాట్లాడే వారి కోసం దేవునాత్మ సంచరించట్లేదు. ఒకవేళ మల్టీ టాలెంట్ కలిగిన వ్యక్తుల కోసం దేవుని యొక్క ఆత్మ అన్వేషించట్లేదు. ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ ఈస్ మూవింగ్ దట్ ఓన్లీ ఫర్ దోస్ హూ ఆర్ ద చూసన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడారో, ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో, ఎవరు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారో వారి కొరకు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మొదట పిలువబడిన వారి కొరకు ఆయన సంచరిస్తున్నాడు. బాగా గమనించండి. ఈ పిలువబడిన వారిలో ఉన్నటువంటి ఓ ప్రత్యేకత ఏంటో నేను చెప్తాను. పిలువబడిన వారు ఎలా ఉంటారు అని అంటే వారు మొదట తన్ను తాను ఉపేక్షించుకోకుండా, తను తాను ఏమాత్రం కూడా ఆలోచించకుండా సంపూర్తిగా దేవునికి లోబడతారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నిన్ను వేయనిమ్ము. నిజంగా నువ్వు సంపూర్తిగా దేవునికి లోబడిన వ్యక్తివైతే, సంపూర్తిగా దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తివైతే, సంపూర్తిగా దేవుని యొక్క ప్రణాళికలో అమర్చబడే వ్యక్తివైతే నువ్వెందుకు దేవుని పిలుపును గూర్చి ఆలస్యం చేస్తున్నావు?
మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రశ్న నీతోనే వేయనిమ్ము, ఈ ప్రశ్న నీతోనే వేయనిమ్ము. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు, దేవుడిని తన కొరకే ప్రత్యేకపరచుకోవడానికి పిలిచాడు. కానీ దేవుని పిలుపులో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను, ఆ పరమార్థాన్ని గుర్తించిన వ్యక్తిగా ఈ రాత్రి ఇక్కడ ఉన్నావు. ఈ రాత్రి దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే మొదట పిలువబడిన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ పిలువబడిన వారికి రథాలు ఉండవు, ఈ పిలువబడిన వారికి కార్లు బంగ్లాలు ఉండవు, ఈ పిలువబడిన వారికి కేవలము ఆకలి మాత్రమే ఉంటుంది, ఈ పిలువబడిన వారికి వైరాగ్యం మాత్రమే ఉంటుంది, ఈ పిలువబడిన వారికి ప్రత్యక్షత మాత్రమే ఉంటుంది, ఈ పిలువబడిన వారికి దేవుని కొరకైనటువంటి పరిశుద్ధాత్మ మంటతో కూడినటువంటి వైరాగ్యం అంతరంగంలో బగ 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 మండుతుంటుంది. అందుకే దేవుడు ఆ యొక్క ప్రదేశంలో నుంచి ఏలియాను పిలిచినప్పుడు ఏలియాలో ఏ గొప్పతనము దేవునికి కనపడిందో తెలియదు, కానీ ఏలియాను గాన ఎవరైనా చూస్తే ఎవ్వరూ ఇష్టపడరు. ఎందుకంటే ఒంటె యొక్క చర్మం కలిగిన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు, అలాగనే అడవిలో తిరుగుతున్న మనిషిలాగానే ఉన్నాడు. ఆ వ్యక్తిని చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. మీరు బాగా గమనించండి, పిలువబడినటువంటి దైవజనుల్లో, పిలువబడినటువంటి వ్యక్తిలో మనుషులు ఆశించినంత గొప్పతనాలు కనబడకపోవచ్చు, మనుషులు చూసినటువంటి ఖ్యాతి వారి జీవితాలలో కనబడకపోవచ్చు. మీకు ఇంకొక విషయం చెప్తాను. నేను వాక్యంలో రాయబడింది, అరణ్యములో ఉన్నటువంటి యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెనని రాయబడింది. ఆమేన్. ఏమని చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి గట్టిగా. అరణ్యములోనున్న యోహాను యొద్దకు, జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చిందట. ఇప్పుడు యోహాను ఎలా ఉన్నాడంటే ఆ యొక్క ఒంటె చర్మం కలిగినటువంటి వస్త్రాలు ధరించి ఉన్నాడు, అలాగనే తోలు దట్టి ధరించుకుని ఉన్నాడు, చేతుల్లో ఒక కర్ర ఉంది, అటువైపున తినడానికి సరైనటువంటి ఆ యొక్క ఆహారం ఏది కూడా లేదు, అడవిలో ఉన్న మిడతలు, అడవిలో ఉన్న తేనెపట్లు తింటూ ఉన్నాడు. కానీ తన యొక్క హృదయంలో మాత్రం దేవుని కొరకైనటువంటి వైరాగ్యం ఉంది. దేవుని కొరకైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడై ఆ అరణ్యములో దేవుని గురించి మాట్లాడడం ప్రారంభించాడు. అప్పటికే అరణ్యములో ఇతడు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంటే అరణ్యములో పరిచర్య ఏం జరుగుతుంది? ఏమండి, అరణ్యంలో ఏదైనా పరిచర్య జరుగుతుంది గారు? మంచి అడవిలో పోయి మనం మీటింగ్ పెడితే ఎవరైనా వస్తారా? వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండాలి, ఆటో సౌకర్యం కల్పించాలి, మంచి బిర్యానీ పెట్టాలి, ఆ తర్వాత వాళ్ళకి అన్ని ఫెసిలిటీ కల్పిస్తే అప్పుడు వస్తారు జనాలు. కానీ పిలువబడిన వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వారు అరణ్యములో ఉన్న వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రజలను వారి ఎద్దుకు నడిపిస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి అరణ్యం లాంటి పరిస్థితులను నువ్వు సేవ చేస్తుండొచ్చు, ఒకవేళ అరణ్యం లాంటి పరిస్థితులు కూడా నడుస్తూ ఉండొచ్చు, అరణ్యం లాంటి స్థితిగతుల మధ్యలో నీ సేవ కొనసాగిస్తుండొచ్చు. కానీ భయపడిపోవద్దు. ఇప్పుడు యెరూషలేములో మాత్రం అన్నయ్య కైపయ్య ఉన్నారు, వారు ప్రధాన యాజకులకు ఉన్నారు. వారి వస్త్రాలు ఎలా ఉన్నాయంటే సచ్ ఎ సూపర్ న్యాచురల్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద థింగ్స్. వారి జీవితంలో శక్తివంతమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. హేరోదు యొక్క రాజ పరిపాలనలో వారు మంచి జీతాన్ని తీసుకుంటున్నారు. అంతకంటే హేరోదు కట్టినటువంటి ఆ యొక్క మందిరంలో, అంటే దేవుని మందిరం అంటే హేరోదు కాలంలో కట్టబడిన మందిరానికి పెట్టిన పేరు ఏంటంటే హేరోదు మందిరం. ఆ హేరోదు ప్రార్థనా మందిరంలో వాళ్ళిద్దరూ యాజకులుగా ఉన్నారు. అప్పటికే ఇశ్రాయేల్ అందరికీ అన్నయ్య కైపయ్య ఇద్దరు యాజకులుగా ఉన్నారు. యాజకులుగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల దగ్గరికి ప్రజలు వెళ్ళలేదండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రజలు వెళ్ళలేదు. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు ఆ సమయంలో వచ్చి, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే యోహాను అడవిలో లేదా అరణ్యంలో వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యం చెప్తున్న చోటుకి యేసు ప్రభు వచ్చారు. ఇప్పుడు బాగా గమనించాలి అందరూ, పిలువబడిన వారిలో ఉన్న ప్రత్యేకత చెప్తున్నాను, మీ మనసు డైవర్ట్ కాకూడదని చెప్తున్నాను. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు అన్నయ్య కైపయ్య దగ్గరికి వెళ్ళుంటే ఎంత రాయల్టీగా ఉండేది. వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ ఖ్యాతి, వాళ్ళ ఘనత అంతకంటే ఎక్కువగా హేరోదు కాలంలో కట్టినటువంటి ఆ మందిరంలో మరి సేవ చేస్తున్నటువంటి అన్నయ్య కైపయ్య దగ్గరికి వెళ్ళుంటే వారి యొక్క స్థితిగతి ఇంకా గొప్పదిగా ఉండేది అని అనుకుంటాం మనుషులంగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా వెళ్ళలేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఒంటె చర్మం కలిగినటువంటి వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి, మిడతలు తేనె పట్టి తింటున్న వ్యక్తి, ఆకలితో అలమటిస్తూ అరణ్యములో దేవుని వాక్యము ఎవరి యొద్దకైతే వస్తుందో వారి యొద్దకే యేసుక్రీస్తు ప్రభు పంపబడ్డాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నని వేయనిమ్ము. నీ సేవకుడు ఎక్కడ సేవ చేస్తున్నాడు అనేది విషయం కాదు. పట్టణంలో సేవ చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ పల్లెటూరులో సేవ చేయడానికి కొద్దిమంది సేవకులు మాత్రమే ఉంటారు. కొంతమందికి ఉన్న నూన్యత భావం ఏంటంటే
పట్టణంలో ఉన్న సేవకులకి మంచి విలువిస్తారు, అలాగనే గ్రామాలలో పరిచర్య చేస్తున్న సేవకులకి తక్కువ విలువిస్తారు. వారికి చెప్తున్నాను ఈ రాత్రి రాజరికమైన జవాబు ఏంటో తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సరాసరి అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వచ్చి యోహాను యొద్ద బాప్తీసం తీసుకున్నాడు. ఆమేన్. యోహాను యొద్ద బాప్తీసం తీసుకున్నప్పుడు ఇప్పుడు అరణ్యంలో ఉన్నటువంటి యోహాను యొద్దకు ప్రజలందరూ వచ్చారు. ఒక్కరు కూడా అన్నయ్య కైపై దగ్గరికి వెళ్ళలేదు. ఈ రాత్రి నీవు నేను గ్రహించాల్సిందంటే తెలుసా? పిలువబడిన మనకి ఇవ్వబడిన పరిచర్య అది అరణ్యములో ఉన్న, పిలువబడినటువంటి మన జీవితాలలో అరణ్యం లాంటి అనుభవాలలో పరిచర్య చేస్తున్నా, పిలువబడిన మన జీవితాలలో మనుషులు ఆశించినంత ఖ్యాతి ఘనత మనకు లేకపోయినా మనమున్న స్థలంలో ప్రభువారు మనల్ని హెచ్చించడానికి రాత్రి నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నీవున్న స్థలంలో, నువ్వు ఏ స్థలంలో ఉన్నావనేది మనుషులకు సంబంధించిన మాటే కావచ్చు, కానీ నువ్వు ఉన్న స్థలంలో నిన్ను ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆయన అంటున్నాడు, పిలువబడినారు మొదట ఆ యుద్ధ భూమిలో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉన్నారట. ఆ పిలువబడిన వాళ్ళలో యోహాను లాంటి భక్తులు ఉన్నారు, ఏలియా లాంటి భక్తులు ఉన్నారు, మోషే లాంటి భక్తులు ఉన్నారు, అబ్రహాము లాంటి శూరులు ఉన్నారు, అబ్రహాము లాంటి విశ్వాసాన్ని నడిచేటువంటి యాత్రికులు చాలామంది ఉన్నారు. ఇంతమంది ప్రవక్తల కాలంలో వారందరి జీవితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే వారు పిలువబడ్డారన్న మాటే కానీ పిలువబడిన వారి జీవితాలలో మనుషులు ఆశించినంత ఘనత మాత్రం కనబడలేదు. సరిగ్గా సుబ్రహ్మణ్యం పెరియర్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. సుబ్రహ్మణ్యం పెరియర్, ఆయన నవంబర్ 5వ తారీఖున పుట్టాడు. ఆయన సుబ్రహ్మణ్యం పెరియరు, డిజిఎస్ దినకరన్ గారు ఇద్దరు మంచి స్నేహితులు. బాగా వినాలి. ఇద్దరు మంచి స్నేహితులు అంటే అప్పటికే పెరియర్ సుబ్రహ్మణ్యం గారికి A1 స్కూటర్ ఒకటి ఉంది. అవంతి స్కూటర్లను ఆ రోజుల్లో చేతక్ స్కూటర్ లాంటివి ఉండేటివి. మీకు తెలియదులే, పెద్దవారికి మాత్రమే తెలుసు. ఆ చేతక్ స్కూటర్లు పెరియన్ సుబ్రహ్మణ్యం గారికి ఉంది. డిజిఎస్ దినకరన్ గారికి స్కూటర్ కూడా లేదు. ఒక A1 సైకిల్ అని, A1 A1 అనే సైకిల్ మీకు తెలుసు కదా గారు? A1 సైకిల్ తెలుసు కదా, హెర్క్యులెస్, హీరో, A1 సైకిల్. ఆ A1 సైకిల్ మాత్రమే డిజిఎస్ దినకరన్ గారికి ఉంది. ఇప్పుడు ప్రతిరోజు వీళ్ళిద్దరూ బ్యాంకులో పనిచేస్తున్నారు. డిజిఎస్ దినకరన్ గారు ఒక మాట చెప్పేవారట. ఏమనంటే, పెరియన్ సుబ్రహ్మణ్యం, నేను రాబోయే రోజుల్లో ఈ ప్రపంచానికి ఒక మాదిరికరమైన పరిచర్యను దేవుడు నా ద్వారా జరిగిస్తున్నాడని చెప్పాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ సువార్తను అందించడానికి దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు అని అన్నప్పుడు పెరియన్ సుబ్రహ్మణ్యం ఒక మాట అన్నాడట. ఇప్పుడు క్యారియర్లు ఏముంది అని అడిగాడు. మా ఆవిడ పెట్టిన, స్టెల్లా దినకరన్ గారు పెట్టిన ఉప్మా మాత్రం ఉందని చెప్పాడట. ప్రతిరోజు నేను చూస్తున్నాను, నెల రోజులుగా నువ్వు ఉప్మాయే తెచ్చుకుంటున్నావు, ఒక్కరోజు కూడా నీ టిఫిన్ కూడా మారలేదు. ఏ రోజు తెచ్చిన ఉప్మా ఆ రోజు అలాగే తింటూనే ఉన్నావు ప్రతిరోజు, నీకు మెనూ మారలేదు. కానీ ఆలోచన ఎందుకు మారింది అని అడిగితే అప్పుడు దినకరన్ గారు చెప్పారంట, నా ఆలోచన ఏదైనా కావచ్చు కానీ నన్ను పిలిచిన వాని ఆలోచన నా జీవితంలో గొప్పగా పనిచేయబోతుంది. గొప్ప చప్పట్లు గట్టిగా. నన్ను పిలిచిన వాని ఆలోచన గొప్పగా పనిచేయబోతుంది. 145 దేశాలు ఈ డిజిఎస్ దినకరన్ గారు తిరిగి పరిచర్య చేశాడండి. ప్రపంచంలో లక్షల మందికి సువార్త చెప్పాడు. ఈ వ్యక్తికి ఆరంభంలో ఉండేది ఏంటో తెలుసా? A1 ఒక సైకిల్. ఏసన్న గారు సేవకు పిలిచినప్పుడు ఆయనకున్నది చాలా చిన్న సైకిల్ అట. లేమెల్ల ప్రాంతంలో చిన్న మందిరమే. కానీ ఆ మనుషుని దేవుడు పిలువబడిన ఆ మనుషుల్ని ఆశీర్వదించిన తరువాత అతడు భారతదేశానికి ఒక అపోస్తలుడిగా కనపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టి. ఒక అపోస్తలుడిగా కనపడ్డాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పిలువబడిన దైవ సేవకుడివి, నువ్వు పిలువబడిన దైవ సేవకురాలివి. నీ ఉన్న పరిస్థితిని బట్టి నీ పరిచర్యను అంచనా వేయొద్దు. డోంట్ ఎస్టిమేటెడ్ వాట్ యు ఆర్ లీడింగ్, దట్ యు ఆర్ ద కాల్. నువ్వు ఏ పరిస్థితుల్లో పరిచర్య చేస్తున్నావు అనేది ఎప్పుడు ఆలోచించుకో. నిన్ను పిలిచిన వాని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో నీ పరిచర్యని దేవుడు ఫలాభివృద్ధి చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ పరిచర్యని దేవుడు ఫలాభివృద్ధి చేస్తాడు. ఆది కాలంలో మన పితరులు నడిపించిన దేవుడు ఈ రాత్రి నడిపించగలడు. డిజిఎస్ దినకరన్ గారు పెరియన్ సుబ్రహ్మణ్యం గారితో చెప్పారట. ఆయన అప్పటికి దాదాపు 100 దేశాలపైకి వెళ్ళి సువార్త చెప్పొచ్చాడు. ఒకరోజు పెరియన్ సుబ్రహ్మణ్యం అడిగాడంట, సుబ్రహ్మణ్యం ఒకసారి నా వేదికకు నువ్వు రాగలవా, నిన్న మీటింగ్స్కి నువ్వు రాగలవా అని అంటే పెరియన్ సుబ్రహ్మణ్యం ఒక మాట అన్నాడట, నేను చాలాసార్లు వచ్చాను దినకరన్ గారు, బ్యాంకులో కనబడ్డప్పుడు నువ్వు నా పక్కనే కూర్చునేవాడివి, చాలాసార్లు నేను మీటింగ్కి వచ్చాను,
కానీ నేను నీ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ చెప్పే లోపల నాకు పట్టే సమయం ఎంతంటే 4 గంటల సేపు పడుతుంది ఆ జనాల్లో దాటుకురావడానికి. కొట్టండి చప్పట్లు గట్టిగా. 4 గంటల సేపు. నేను తీరా డయాస్కి రాగానే అప్పుడే మీరు వాక్యం చెప్పి కారెక్కి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించింది, పిలువబడిన వ్యక్తిని దేవుడు నడిపిస్తే, పిలువబడిన సేవకుడిని దేవుడు నడిపిస్తే, పిలువబడిన సేవకుడిని దేవుడు దర్శిస్తే, పిలువబడిన సేవకుని పట్ల దేవుని యొక్క కార్యాలు జరిగితే ఆ వ్యక్తి ద్వారా పరిచర్య జరుగుతుందనంటే ఈ ప్రపంచమే తలదించినట్లుగా ఆ సేవకుడు మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు. ఈ రాత్రి నువ్వు ఎవరైనా కావచ్చు, నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకసారి నీ యొక్క తల మీద నీ చేయి ఉంచు. ప్రభువా, ఈరోజు ఆ పిలువబడిన సేవకుడుగా నేను ఉండాలి, ఆ పిలువబడిన సేవకుడుగా నేను ఉండాలి. దట్ కాలింగ్ ఆఫ్ ద సర్వెంట్ ఈజ్ ఇన్ మీ. ఈ రాత్రి నేను కావాలి. ఈ రాత్రి ఆ సేవకుడు నేను కావాలి ప్రభువా. ఆ పిలువబడిన సేవకుడు నేనే కావాలి. నా జీవితంలో నా పరిచర్యలు ఇప్పుడు ఏదీ లేకపోవచ్చు. అందరూ ఒకసారి మీ యొక్క చేతుల్లాగా మీ తల మీద ఉంచండి. ఇది చాలా శక్తివంతమైన ప్రార్థన. ఇట్స్ కాల్డ్ ద డెలివరెన్స్ ప్రేయర్. ఈ రాత్రి నువ్వు ప్రార్థించాలి, ప్రభువా ఆ పిలువబడిన సేవకుడు నేను కావాలి. ఆ పిలువబడిన సేవకుడికి ఉన్నటువంటి ఆశీర్వాదము గుణ లక్షణాలన్నీ నా జీవితంలో కనబడాలి. నా జీవితంలో నేను చూడాలనుకుంటున్నాను. ఈరోజు నీకు నివాసమే లేకపోవచ్చు. ఈరోజు నువ్వు ఉన్న స్థితిగతులే మారిపోతూ ఉండొచ్చు. ఒకవేళ నీకు సరైనటువంటి స్కూటర్లు లేకపోవచ్చు, ఒకవేళ సరైన నివాసమే లేకపోవచ్చు, ఒకవేళ మంచి సౌండ్ సిస్టమ్ నీ పరిచయం లేకపోవచ్చు, నీవు ఉన్నటువంటి మందిరం చాలా సంకుచితంగా ఉండొచ్చు, ఒకవేళ నీకు సరైన ఆత్మలు కలిగిన విశ్వాసం లేకపోవచ్చు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు పిలువబడిన దైవ సేవకుడు కనుక నీ పిలుపుకు తగినట్టుగా ప్రభువు నిన్ను రాత్రి హెచ్చించబోతున్నాడు. రాత్రి నిన్ను అభిషేకించబోతున్నాడు. రాత్రి పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితంలో బలముగా పరిచయబడుతుంది. రాత్రి ఎవరెవరైతే నీ సన్నిధిలో ప్రభువా వారి తలల మీద చేతులు ఉంచారు, అట్టి వారందరూ పిలువబడిన దైవజనులుగా, పిలువబడిన సేవకులుగా ఈ భూలోకములో గొప్ప పరిచర్య చేయదురుగాక, గొప్ప పరిచర్య జరిగించుదురుగాక, గొప్ప పరిచర్య కొరకు ప్రతిష్ఠించబడుదురుగాక. యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ పిలువబడిన వారు ఆ యుద్ధ భూమిలో కనబడ్డారండి. ధనికులు కనబడలేదు. ఒకవేళ మిలీనియం టాలెంట్స్ కలిగిన సేవకులు ఎక్కడ కనపడలేదు. పిలువబడిన వారు కనపడ్డారండి. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన నిన్ను పిలిచాడు. ఆయన నీ రాత్రి నిన్ను పేరు పెట్టి పిలిచాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇవ్వగలవా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మార్చుకోగలవా? నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా. యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. యేసయ్యా, నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమెలెదనా, కొదువతో నేను కుమెలెదనా. ఈ రాత్రి దేవుడు నిన్ను తన కొరకే ప్రత్యేకంగా పిలిచి ఉన్నాడు. నీవింకా పిలుపును నిర్లక్ష్యం చేస్తుంటే ఈ రాత్రి సంపూర్తిగా యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వు. యేసయ్యకి నీ హృదయాన్ని ఇవ్వు. యవనస్తుడా, దేవునికి నువ్వు కావాలి. యవనస్తురాలా, నువ్వు దేవునికి కావాలి. The God is and chosen in this time. Thank you Lord. Oh la shada ra la ba ri ba ra da. సర్వ కృపానిధివి,
వైపేనా కన్నులేతి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో సేవ చేస్తున్నావు, ఎంత బాధతో ఉన్నావు, ఎంత లేమితో ఉన్నావు, ఎంత కష్టమైన పరిస్థితుల్లో పరిచర్య చేస్తున్నావు అనేది దేవునికి సంబంధించిన విషయం కాదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన కొరకు పిలువబడ్డావన్న విషయాన్ని ఈ రాత్రి నువ్వు గుర్తుంచుకుందువుగాక. ఆమేన్. మీకు విషయం చెప్తాను నేను. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము లేచి బయలుదేరుతుంటే వారి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఊరి దేశంలోకి వచ్చి అడిగారు, అబ్రహాము నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అబ్రహాము నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు వెళ్తున్న ఊరి ఏంటో నీకు తెలుసా అంటే నాకు తెలియదు అన్నాడు. పోనీ నువ్వు ఏ యొక్క గమ్యానికి వెళ్ళాలో అదైనా నీకు తెలుసా అంటే అది కూడా నాకు తెలియదు. పోనీ నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళి నిలబడాలో అదన్నా తెలుసా అంటే అది కూడా నాకు తెలియదు. మరి నువ్వు దేవుడు పిలిచాడని ఎలా చెప్పగలవు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు చిరునామా తెలియదు, నీ గమ్యం ఏంటో తెలియదు, నీ దిశ ఏంటో తెలియదు, నీ చేరవలసిన స్థానం ఏంటో తెలియదు, అయినా దేవుడిని పిలిచాడు అంటున్నావు. ఎలా సాధ్యపడుతుంది అబ్రాహాము అని అంటుంటే అప్పుడు అబ్రాహాము చెప్పిన మాట ఏంటంటే, నన్ను ఆయన పిలిచాడన్నది నాకు తెలుసు, కానీ నేను ఎలాగ పిలువబడి నడిపిస్తాడన్న విషయం నాకు అర్థం తెలియదు. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మకమైన పిలుపునే నేను చూస్తానన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నాకున్న పరిస్థితులను బట్టి నేను అంచనా వేయను, నాకున్న అవిశ్వాస పరిస్థితులను బట్టి నేను సేవను అలాగా కృంగుదల చేసుకోను. నేను ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని నేను విశ్వసిస్తున్నానని చెప్పాడట. ఈ రాత్రి దేవుని ఉద్దేశం అంటే తెలుసా? పిలువబడిన వారిలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, పిలువబడిన వారిలో అభిషేకం ఉంటుంది, పిలువబడిన వారిలో ప్రజలు వారి ఎద్దుకు పరిగెత్తుకొని వస్తారు. ఆమేన్. రెండో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. ఏర్పరచబడిన వారు అని రాయబడింది. ఏర్పరచబడిన వారు. రెండోది ఏర్పరచబడిన వారు. ఎవరి ఏర్పాటు చేయబడిన వారు అనంటే, ఏర్పాటు చేయబడిన వారిలో ప్రత్యేకంగా ఎలా ఉంటారంటే, ఒక కలెక్టర్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ కలెక్టర్ ఇంటర్వ్యూలో నీకు మౌఖికమైన పరీక్ష లేదా ఎగ్జామ్ లేదా గ్రూప్లు అన్ని ఎగ్జామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత నీవు ఆ ఇంటర్వ్యూలు అన్నీ సక్సెస్ అయిన తర్వాత, రిటన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత, నువ్వు అన్నీ క్వాలిఫైడ్ అవుతూ వచ్చిన తర్వాత లాస్ట్లో ద ప్రిలిమినరీ ఇంటర్వ్యూ ఒకటి జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో కనుక నువ్వు ఫెయిల్ అయిపోతే ఇవన్నీ రాసిన నీ జీవితానికి ఉపయోగం ఉండదు. మళ్ళీ నువ్వు ప్రారంభం నుంచి చదవాలి. ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న కలెక్టర్ జాబ్కి, అంటే చిన్న ఉద్యోగానికే, గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఉద్యోగమైన చిన్న ఉద్యోగానికే ఇన్ని రకాల పరీక్షలుంటే, నా దేవుడు సేవకు పిలిచిన నిన్ను నన్ను ఒకసారి పరిశీలన చేస్తే మనలో ఏ గొప్పతనం ఉంది? ఎనీ ఈజ్ గ్రేటర్ దెన్ టు అవర్ లైఫ్స్. మన జీవితంలో ఏదైనా ఘనత లేదా ఖ్యాతి అని చెప్పుకోవడానికి ఏదైనా దేవునికి చెప్పడానికి నా ద్వారా ఏదైనా ఉందా? ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, ఏర్పరచబడిన వారు దేవునికి కావాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళో నేను 3 విషయాలు చెప్తాను. దయచేసి నాతో పాటు బైబిల్ వాళ్ళందరూ నోట్ చేసుకోవాలి నేను కోరుకుంటున్నాను. అందరు నోట్ చేయాలని కోరుకుంటున్నాను. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైన యెహోవా, చదువు బిడ్డ. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. ప్రతిష్ఠిత అనే మాటకి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని అర్థం. తాను పిలిచిన వారిని, పిలువబడిన వారినే దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన వారు దేవునికి కావాలి. ఆ ఏర్పాటు చేయబడిన వారు ఎవరు అన్నది ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క యోచనను దేవుడు ఎప్పుడు తీసుకోడు. మీరు బాగా గమనించినట్లయితే సిరియా దేశంలో భయంకరమైనటువంటి కరువు వస్తుంది. ఆ షోమ్రోను పట్టణం మీదకి సిరియా యొక్క జనాలందరూ వస్తారు. బాగా వినాలి. సిరియా యొక్క సైన్యం అంతా కూడా, మహాసైన్యం అంతా కూడా ఆ యొక్క ఇశ్రాయేలు మీదకు దండెత్తుకొని వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు షోమ్రోను పట్టణంలో ఉంటారు. షోమ్రోను యొక్క పట్టణం అంతా కూడా ముట్టడి వేయబడుతుంది. షోమ్రోను యొక్క పరిస్థితి అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోతుంది.
ఇశ్రాయేల్లో తినడానికి తిండి లేదు, నీళ్లు లేవు, పట్టణంలోనే నీళ్ళు అయిపోయాయి, రొట్టు ముక్కలు అయిపోయాయి, మాంసం అయిపోయింది. ఇప్పుడు బయటకు పోయి ఏదైనా తెద్దామంటే ఆ సిరియన్లు బయట కొన్ని లక్షల మంది సైన్యము చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా కరువుతో అల్లాడిపోతున్నారు. అప్పటికే గాడిద తల 80 రూపాయలు, పావు రూపాయట 5 రూపాయలు, యవలలు విస్తారమైనటువంటి రేటు చేత ఆ ప్రాంతం అంతా కూడా కరువు ఉంది. ఆ కరువు చేత ఆ పట్టణం అంతా కూడా అల్లాడిపోతుంటే ఒకరోజు ఆ యొక్క ఇశ్రాయేలు రాజు ఆ కోట యొక్క గుమ్మంలో లేదా కోట యొక్క పై భాగంలో సంచరిస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి అరుస్తుంది, అయ్యా మేమంతా ఆకలితో చచ్చిపోతున్నాము, మేమందరం ఆకలితో చచ్చిపోతున్నాం, దయచేసి మాకేదైనా ఆహారం ఇప్పించండి అని అన్నది. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఏమన్నాడంటే, నేనేమన్నా దేవుణ్ణా మీకు ఆహారం పెట్టడానికి? మీరు బాగా గమనించండి, రాజు ఎందుకున్నాడు? ప్రజల్ని పరిపాలించడానికి. ఆ ప్రజల్ని సరిగా పరిపాలించకపోతే ఇక రాజు ఎందుకు? రాజు తండ్రితో సమానమట, ప్రజలేమో పిల్లలతో సమానమట. మరి పిల్లల ఆకలితో ఉన్నప్పుడు రాజు ఆహారం పెట్టకపోతే పరిస్థితి ఏంటి అక్కడ? ఇప్పుడు రాజు అంటున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా? నేనంతా మీకు ఆహారం తీసి పెట్టడానికి, నేనేమన్నటువంటి ఆకాశపు వాకిళ్ళు విప్పినా మీకు ఆహారం పెట్టే యొక్క సామర్థ్యత నా దగ్గర లేదని చేతులు పైకెత్తేసాడు. ఈ లోపల ఇంకొక స్త్రీ పరిగెత్తుకొని వచ్చి, రాజు మాకు న్యాయం తీర్చు. ఏంటమ్మా, ఏం జరిగింది నీకు? మేము ఈ పక్కింటి ఆమె మేమిద్దరం ఒక నిబంధన చేసుకున్నాం. ఆ నిబంధన ఏంటంటే, ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి మా బిడ్డను వండుకొని తినేద్దాం, మా బిడ్డను ముక్కలు ముక్కలుగా నరికి మాంసపు కుండలో వేసి ఉడకబెట్టుకొని తినేద్దాం, బిడ్డను తినేద్దాం, రేపు నీ బిడ్డను తినేద్దాం. ఇది వాళ్ళిద్దరి మధ్య నిబంధన. మొదటి రోజేమో ఈ పక్కింటి ఆమె బిడ్డను వండుకొని ముక్కలు ముక్కలుగా నరికి ఆ కుండలో వేసి ఉడకబెట్టుకొని తినేశారు. రెండవ రోజున ఆ బిడ్డను వెళ్ళి, అమ్మ నేను రోజున మా బిడ్డను తినేసాం కదా, ఈరోజు వంతు ప్రకారంగా మీ బిడ్డను తినాలి, మరి మీ బిడ్డను తీసుకుంటే కత్తిపేట మీద ముక్కలు ముక్కలుగా నరికి వండుకొని తిందామంటే ఆ మంటుంది, నా బిడ్డను ఇవ్వను. ఇక ఇవి అన్యాయం తట్టుకోలేక రాజుగారికి వచ్చి మొరపెడుతుంటే రాజుగారికి చేసేదేం లేక బట్టలు చింపుకొని అరవడం ప్రారంభించాడు. అంత భయంకరమైనటువంటి కరువు ఉంది ఆ ప్రదేశంలో. ఆ కరువును బట్టి రాజు కోపం వచ్చి ఒక మాట అన్నాడు. ఏమనంటే, అరే మొదట ఎలీషా అనేటువంటి ఆ దైవజనుడు గాన చంపేస్తే ఈ కరువు ఆగిపోతుంది అనుకున్నాడు. ఎలీషా దైవజనుడు చంపేస్తే కరువు ఆగిపోతుంది. వెంటనే ఒకరిని పంపించాడు. ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు, ఇదిగో రాజుగారు చెప్పారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నాడు అని. అంటే అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, రేపటి రోజున ఒక అద్భుతం జరుగుతుంది, మీరు వెళ్ళి రాజుకు చెప్పండి. ఏంటనంటే రూపాయి ఒక్కింటికి 1 సేరు గోధుమలు, 1 సేరు యవలలు అమ్మబడతాయి. ఈ ప్రాంతం అంతా విస్తారమైన ఆహారం ఉంటుంది, నువ్వు వెళ్ళి మాట చెప్పండి అంటే అతడు అంటాడు, ఒకవేళ యెహోవా ఆకాశము తెరిచిన ఎడల ఇది జరగదు అంటాడు. ఏమంటాడు? దేవుడే ఆకాశాన్ని తెరిచినా కూడా వీళ్ళకి కరువు మాత్రం తీరదు, అంత భయంకరమైన కరువు ఈ షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేల్ దేశంలో ఉంది అని చెప్పన్నప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, ఇదిగో రేపటి రోజున అద్భుతం జరుగుతుంది కానీ అద్భుతాన్ని నువ్వు కళ్ళతో చూస్తావు కానీ నువ్వు మాత్రం ఆహారం తినకనే చస్తావు. సరిగ్గా రెండవ రోజున ఏదైతే ఈ యొక్క ఎలీషా ప్రవక్త చెప్పాడో అది జరగడానికి దేవుడు ఆసన్నం చేశాడు. ఆ ప్రాంతంలో 4 కుష్ఠరోగులు అక్కడ కూర్చొని ఉన్నాడు. 4 కుష్ఠరోగులు. బైబిల్ గ్రంథంలో చాలా మంది కుష్ఠరోగులు ఉండొచ్చేమో కానీ అక్కడ కూర్చున్న 4 కుష్ఠరోగులు మాత్రం చాలా ప్రత్యేకమైన వాళ్ళు. వారు ఏమన్నారు ఒకసారి దయచేసి నాతో పాటు వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. నాతో పాటు అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. నేను దయచేసి నాతో పాటు బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఏర్పరచబడిన వారిలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటో ఒకసారి చూద్దాం. నాతో పాటు చూడండి ఒకసారి. 3వ వచనం అనగా 7వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? ఇది ఈరోజు ప్రశ్న. ఏర్పరచబడిన వారు ఎవరైనా సరే
వారు వేసుకున్న మొదటి ప్రశ్న ఏంటంటే, నేనెందుకు ఇక్కడ కూర్చోవాలి అని అనుకుంటాడు. ఈ మాట అందరూ హృదయంలోకి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మరొక డైవర్షన్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. బాగా వినాలి. ద హోలీ స్పిరిట్ ఈజ్ అండ్ టేక్ ద సెకండ్ డైవర్షన్. ఇప్పుడు ఈ నలుగురు కుష్ఠరోగులటువంటి ఆలోచన ఏంటంటే, మేమెందుకు ఆకలితో చచ్చిపోవాలి, మేమెందుకు ఇక్కడ కూర్చోవాలి, మేము చచ్చిపోయేంత వరకు ఇక్కడ ఎందుకు కూర్చో ఉండాలి, కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. వారికున్న వైరాగ్యం ఏంటంటే, మేమెందుకు ఇక్కడ కూర్చోవాలి అన్నటువంటి ప్రశ్న కలిగిందండి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నని వేయనిమ్ము, నువ్వెందుకు ఇక్కడ కూర్చొని ఉన్నావు? నీ ఊర్లో నువ్వు ఒకటే కూర్చున్నావు కాబట్టి నీ సంఘం నింపబడ్డం లేదు. అమ్మా నిన్నే, సహోదరుడు నిన్నే, నీ ఊర్లో నువ్వు ఒకటే కూర్చొని ఉన్నావు కాబట్టి, నీ ఊర్లో నువ్వు ఉన్న చోటే కూర్చున్నావు కాబట్టి నీ సంఘం నింపబడ్డం లేదు. నీ సేవకుడే ఉపవాసం ఉండాలి, నీ సేవకుడే కన్నీరు కార్చాలి, నీ సేవకుడే ఆకలి దప్పులు తలిసిపోవాలి, నీ సేవకుడే వాక్యం చెప్పాలి, నీ సేవకుడే ఆత్మలు సంపాదించాలంటే కుదరదు. దేవునికి కావాల్సింది ఒక చోట కూర్చుండే వాళ్ళు కాదు, కూర్చున్న చోటు నుంచి లేచే వాళ్ళు దేవునికి కావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. కూర్చున్న చోటు నుంచి లేచే వాళ్ళు కావాలి. కూర్చున్న చోటు నుంచి నువ్వు లేకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. నిన్నైనా నేను ఇప్పుడు అక్కడే ఉంటాను తిరుపతిలో అంటే ఎలా సాధ్యపడుతుంది? మా వాళ్ళు మాకు మొదట చెప్పే మాట ఏంటంటే, జస్ట్ బైపాస్ రోడ్డు పక్కనే, ఏమండి బైపాస్ రోడ్డు పక్కనే గోవాడ అన్నారు. నేను ఆశ్చర్యపోయి, ఏముండదులే, వెరీ ఈజీ ఆఫ్ ద జర్నీ. సో అద్దంకి దాకా రీచ్ అయ్యి, అద్దంకి నుంచి మా బ్రదర్స్ చెప్పారు కదా, ఏంటన్నా జస్ట్ మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తానే, కొంచెం ముందుకు వస్తానే గోవాడ అంటే రోడ్డు పక్కనే అన్నారు. రోడ్డు పక్కన అండి రోడ్డు ఇది, ఏమండి హృదయంలో ఆత్మల పట్ల భారం ఉంది కాబట్టి ఆనందంగా పరిగెత్తుకొని వచ్చా. అర్థమైందా? నాకు మా వాళ్ళు చెప్పిన మాటకి నేను ఇక్కడ వచ్చిన మాటకి పొంతం లేదు, కానీ అంతరంగంలో మాత్రం ఒక ఆలోచన దేవుడు పెట్టాడు. నేను ఉన్న చోట మాత్రం కూర్చోకూడదు. కొట్టు చప్పట్లు గట్టి. నేను ఉన్న చోట వేర్ యూ సిట్ బట్ డోంట్ సిట్ దేర్. ఇప్పుడు ఆ కుష్ఠరోగులు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మేము ఇక్కడ కూర్చున్న చోట మాత్రం మేము కూర్చోకూడదు అని అన్నారు. చదవండి నాతో పాటు దయచేసి 4వ వచనం. పట్టణం లేకపోవద్దాం అనుకుంటేమా, పట్టణమందు క్షామం ఉన్నందున అక్కడ చచ్చిపోదాం. ఇచ్చట ఊరకు కూర్చును, ఇచ్చట చచ్చిపోతాం. ఏమండి అక్కడ ఊర్లోకి పోదామంటే భయంకరమైన కరువు, షోమ్రోన్లో కరువు ఉంది. పోనీ అక్కడికి వెళ్ళి చచ్చిపోతాం, పోనీ ఇక్కడున్నా కూడా చచ్చిపోతాం, ఇక్కడున్నా చచ్చిపోతాం. కాబట్టి వాళ్ళు చెప్పిన ఒకే మాట ఏంటంటే, పదండి సిరియనుల దండుపేటలోకి పోదుము రండి అన్నాడండి. గట్టిగా చప్పలు కొట్టండి గట్టిగా. ఏర్పరచబడిన వారు చెప్పే మొదట ఉన్న చోట్ల నుంచి లేస్తారు, లేపబడిన వారు మొదట వారిని అనేకుల్ని రండి అని పిలుస్తారు. సంఘము నింపబడాలంటే, సంఘము అలాగా వృద్ధి చెందాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే నువ్వు ఉన్న చోట కూర్చుంటే నిన్నెవ్వరూ కదిలించలేరు బిడ్డ. సంఘానికి బరువు, భూమికి బరువు నువ్వు. నేను చెప్తున్నా, మా యొక్క ప్రదేశంలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు అలేకియా. ఆ అలేకియనటువంటి ఆ సహోదరి క్యాన్సర్ వచ్చి నోట్లో పెద్ద పెద్ద గడ్డలు వచ్చేసాయి. ఆమె వెంకటేశ్వర భక్తురాలు. పరిశుద్ధాత్మడు ఒకరోజు ఆ దారిలో నేను వెళ్తూ ఉంటే ఆమెకు సువార్త చెప్పాను. ఆ యవనస్తురాలు యేసు ప్రభువుని నమ్ముకునింది. ఆ గడ్డ భయంకరమైనటువంటి గడ్డ, తగ్గడానికి ఏమాత్రం కూడా ఛాన్సెస్ లేదని డాక్టర్ చెప్పారు. ప్రభు ఆ బిడ్డను రక్షించాడు. ఈ చేత్తో బాప్తిసం ఇచ్చా. ఆ అమ్మాయిని చూద్దామని ఒకరోజు నేను మన మందిరంలోనే ఉన్నది, కాళహస్తిలోనే, రాజంపేటకి వెళ్ళాను ఒకరోజు చూద్దామని. రాజంపేటకి వెళ్తే నేను బస్ స్టేషన్లో దిగగానే, మంచి ఎండలో దిగగానే నేను ఒక దృశ్యాన్ని చూసి అలాగా నివ్వెరిపోయాను. ఏమిటి ఆ దృశ్యం అంటే, ఆ యవనస్తురాలు, ఒకే ఒక కుమారుడు అమ్మాయికి, భర్త అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈ క్యాన్సర్ గడ్డ వల్ల, దుర్వాసన తట్టుకోలేక. నోట్లో నుంచి చీము, రక్తం రెండు కారుతూనే ఉంటాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక పలక ఒకటి తీసుకొని, స్లేట్ పలక తీసుకొని, ఆ పలక మీద రెడ్ చాక్ పీస్తో యేసు రక్షకుడు, గ్రీన్ చాక్ పీస్తో ఆయన మాత్రమే మార్గము, అర్థమవుతుందా, వైట్ చాక్ పీస్తో యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే శాంతి, సమాధానము, మోక్షం ఉందని రాసుకొని, మాట్లాడని స్థితిలో ఒక గుడ్డను తీసుకొని నోట్లో ఇలా కుక్కొని, ఆ వాసన కనబడకుండా నోటికి ఒక మాస్క్ కట్టుకొని, సువార్త పత్రికలు తీసుకొని ఆ రోడ్లో ఉన్న వాళ్ళు బతిమలాడి చెప్తుంది అంటుంది.
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సకల మానవాళి కొరకు చనిపోయాడు. ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి సజీవుడై లేచాడు. ఆయన పునరుత్థానుడై మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయనే రక్షకుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని సువార్త చెప్పడం ప్రారంభించింది. ఆ బిడ్డ చెప్తున్న సువార్త చూసి నేను ఏడ్చేశాను. నా హృదయంలో ఉన్నటువంటి దుఃఖమంతా బిగబెట్టుకొని, అమ్మా అలేఖ్యా అలేఖ్యా అని అన్నాను. ఆ అమ్మాయి రోడ్డు దాటుకొని యువతలకు వచ్చి అనింది. నా చేతిలో ఇంకొన్ని కరపత్రికలు ఉన్నాయి. ఆ కరపత్రికలు తీసుకెళ్ళి బస్ స్టేషన్లో మిగిలిన వాళ్ళకి పనిచేసి వస్తాను. అప్పటి వరకు దయచేసి నువ్వు ఈ నీళ్లు తాగి ఇక్కడే కూర్చో అనింది. నా గుండెలు పగిలిపోయాయి. నాకు చెప్పిన మాట, నువ్వు ఇక్కడే కూర్చో, నా చేతిలో కొన్ని సువార్త కరపత్రికలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళకి పనిచేస్తానని చెప్పింది. నేను అన్నాను, నేను ఇక్కడ కూర్చోలేని బిడ్డ, నాకు కూడా కొన్ని ఇవ్వంటే నాకు కొన్ని కరపత్రికలు ఇచ్చింది. ఇద్దరం కలిసి ఆ యొక్క రాజంపేట బస్ స్టేషన్ అంతా పనిచేసి తిరిగి ఇంటికి రాగానే ఆ అమ్మాయి నాతో చెప్పిన మొదటి మాట ఏంటంటే, నా దేవుడు నన్ను బతికించినంత కాలం ఒక చోటే నేను కూర్చోను, అనేక చోటకెళ్ళి యేసయ్య గురించి చెప్తానని చెప్పింది. కొట్టు చప్పట్లో. ఏర్పరచబడిన వారి జీవితాలలో అనారోగ్యమే ఉన్నా, ఒకవేళ ఆకలి దప్పులే ఉన్నా, వారి జీవితంలో శ్రమే ఉన్నా, వారి జీవితాల్లో ఉపద్రవాలే ఉన్నా, వారు యేసును ప్రకటిస్తూ ఉంటారు. దే ఆర్ ప్రీచింగ్ దట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్న వేయనిమ్ము. నిజంగా నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివైతే నువ్వు క్రీస్తుని ఎంతమందికి పరిచయం చేశావు? యేసును ఎరిగిన వ్యక్తివైతే ఎంతమందిని క్రీస్తులోకి నడిపించగలిగావు? యేసును నిజంగా నువ్వు అనుకరించే వ్యక్తివైతే ఎంతమందిని నీ సంఘంలోకి నడిపించి నీ సేవకునికి నువ్వు కుడిభుజంగా ఉండగలిగావు? సేవకుడు భుజాలు అరిగిపోవడానికి, మోకాళ్ళు కరిగిపోవడానికి కారణం ఏంటంటే సగం విశ్వాసులు. వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. వీడు మాత్రం తిని ఊరంతా తిరుగుతుంటాడు. పాస్టర్ గారు చెప్పే మాట, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన, మరి నువ్వేం చేస్తా? ఈ కుష్ఠరోగులకు చెప్పిన మాట ఏంటంటే, మనం ఇక్కడ ఉన్నా చేస్తాం, అక్కడికి పోయినా చేస్తాం. కాబట్టి పదండి, రండి, మనము సిరియన్ల దండుపేటలోకి వెళ్దామని వాళ్ళు తీర్మానం చేసుకొని చావుకు సిద్ధపడి ఆ యొక్క దండులోకి వెళ్ళారండి. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ దండులోకి వెళ్ళంగానే దేవుడు దానికంటే ముందుకు ఒక పని చేసి పెట్టింది. ఎందుకంటే విస్తారమైనటువంటి సైన్యపు శబ్దము దేవుడు వారికి వినిపింపజేశాడు శత్రువులకి. రెండవది, గుర్రముల యొక్క శబ్దం వారికి వినపడింది. వేల అశ్వాల యొక్క శబ్దం వినబడగానే సిరియన్లు భయపడిపోయి మహాభీకరమైనటువంటి దేవుని చేతిలో పడడం కంటే చావడం మేలని చెప్పి ఆ యొక్క దండుపేటనంతా వదిలిపెట్టి, యుద్ధ భూమిని వదిలిపెట్టి, ప్రాణం కొరకు భీతి కలిగి భయపడి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. వీరు అక్కడికి రాగానే ఒక్క సిరియనుడు సైన్యం కూడా ఆ యుద్ధ భూమిలో కనబడలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఏర్పరచబడిన వారు ఎప్పుడు కూడా తెగిస్తారండి, తెగిస్తారు. ఎంతగా తెగిస్తారంటే, ప్రాణాల మీదకి వచ్చినా కూడా నేను నా సంఘం కోసమే నిలబడతా. సంఘాలు మారిపోతున్నావు. నువ్వు సంఘం మారిపోవడం వల్ల నువ్వు ఏ సంఘంలో చెత్తపడతావో నీకు అర్థం కావట్లేదు. ఆరంభంలో ఒక సంఘం, మధ్యలో ఒక సంఘం, ఇప్పుడున్నది ఒక సంఘం. సంఘాలు మారిపోతున్న నీవు నిజంగా సంఘంలో నిజంగా ఎత్తపడే విశ్వాసగా ఉన్నావో లేదో ఆలోచించి చూడు. నువ్వు ఏ బండ నుండి చెక్కబడితేవో నువ్వు ఒకసారి ఆలోచించి చూడని వాక్యం చెప్తుంది. నువ్వు ఏ పునాదిలో నువ్వు కట్టబడ్డావో, ఏ పునాదిలో నీ జీవితము స్థిరపరచబడిందో ఆలోచించమని వాక్యం చెప్తుంది. నీ సేవకుడు నీ కొరకు కన్నీరు కార్చాడు బిడ్డ. నీ సేవకుడు నీ కుటుంబం కొరకు చేతులెత్తి ప్రార్థించాడు. నీ సేవకుడు రాత్రింబగళ్ళు అహర్నిశలు ఆహారాన్ని మానేసి నీ యొక్క రక్షణ కొరకు, నీ క్షేమం కొరకు, నీ ఇంట్లో ఉన్న క్షామం తొలగిపోవాలని రాత్రింబగళ్ళు నీ దైవజనుడు ప్రార్థన చేశాడు. కాబట్టి క్షామము లేకుండా క్షేమము కలిగి నువ్వు ఇంట్లో ఉన్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. క్షామము లేకుండా నువ్వు క్షేమం కలగడానికి ఒకే కారణం ఏంటంటే నీ సేవకుని యొక్క కన్నీళ్ళు. అటువంటి సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అటువంటి సేవకుని వదిలిపెట్టి ఇప్పుడు ఎవరో మెస్ప్రెజాలు చేస్తున్నారని, ఇప్పుడు ఎవరో హిప్నోటిజాలు చేస్తున్నారని అక్కడికి పరిగెడతావా? నీకంతగా బుద్ధి రాకపోతే నాతో పాటు రా, కొన్ని పల్లెటూర్లకు దిగి చూపిస్తాను. ఆ పల్లెటూరులో ఒక గొర్రె దాటితే మిగిలిన గొర్రెలన్నీ సరిగ్గా అదేలాగా వెళ్తాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక పంది దారి తప్పితే 10 పందులు 10 దారులోకి వెళ్ళిపోతాయి. అది కూడా నేను చూసా.
నీకు ఒక ప్రశ్న ఇస్తున్నా. మన ఈ ప్రాంతాల్లో పొగాకు తోటలు ఉన్నాయిగా. పొగాకు తోటల్లోకి పంది పొరపాటును కూడా వెళ్ళదు. ఆమేన్. ఒక్కసారైనా పొగాకు తోటలో పందిని చూసారు ఎవరన్నా? చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అరే బిడ్డ, పంది పొగాకు తోటను నచ్చదురా, లోకాన్ని నచ్చదు. నువ్వు రక్షించబడిన సంఘాన్ని, సేవకుని వదిలిపెట్టి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న కొరకు పరిగెడుతూ, అక్కడ బాగుంటుంది, ఇక్కడ స్వస్థతలు, అక్కడ ప్రవచనాలను పరిగెడుతున్నావే, ఆగు. ఈ కుష్ఠరోగులకున్న సమర్పణ నీకుంటే నీ సంఘం ఎప్పుడు నింపబడేది. నీ సేవకుడు ఎప్పుడు కన్నీరు ఆపేసేవాడు. నీ సేవకుని యొక్క గర్భం ఎక్కడో తృప్తి పడి ఉండేది. నీ సేవకుని యొక్క వేదన కారణం ఎవరంటే మొదట నీవే. నిన్ను బట్టి నీ సేవకుడు దుఃఖిస్తున్నాడు, నిన్ను బట్టి నీ సేవకుడు కన్నీరు కారుస్తున్నాడు, నిన్ను బట్టి నీ సేవకుడు రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో దొర్లాడుతున్నాడు ప్రార్థనలో. ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు ఈ యొక్క కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళగానే ఆ సిరియన్ల దండిపేటలో ఒక్క సైన్యం కూడా కనపడలేదండి, ఒక్క సైన్యం కూడా కనపడలేదు. ఇక వెంటనే వాళ్ళు విస్తారమైన ఆహారాన్ని తిని, వెండిని, బంగారాన్ని, వస్త్రాలని సమకూర్చుకొని ఇంటికి వెళ్ళి పెట్టేసి వచ్చారు. ఆమెను చెప్పండి గట్టిగా. వారు మొయ్యలేనంత బరువు కలిగినటువంటి ఆ యొక్క మూటలు తీసుకొని ఇళ్లలో పెట్టి రెండవసారి వచ్చారు. వచ్చినప్పుడు వారు కూర్చొని మాట్లాడుతున్నారు. అరే, మనం చేసేదేమన్నా బాగుందా? ఇంత గొప్ప విజయాన్ని ఈ రాజుకు చెప్పకుండా మనమే దీన్ని అనుభవిస్తే, ఒకవేళ ఈ రాత్రికి అపాయం వస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్న కోణం ఏంటంటే, ఈ రాత్రి నువ్వు రక్షణ గురించి చెప్పకపోతే, ఈ రాత్రి నువ్వు స్వార్థ గురించి ఇతరులకు చెప్పకపోతే, ఈ రాత్రి నీ సేవకుని యొక్క ఆ యొక్క దర్శనం గురించి ఇతరులతో నువ్వు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి? నీ సేవకుడు వెళ్ళి తను ఎప్పుడూ డప్పు కొట్టుకోడు. నీవు నీ సంఘానికి బదులుగా, నీ సంఘానికి ఒక స్వరముగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, పరిశుద్ధాత్మ దేవుడు నీ స్వరము ద్వారా ప్రజలు లోపలికి తీసుకొస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఈ యొక్క కుష్ఠరోగులు ఆ రెండవసారి ఆ యొక్క దండుపేటలోకి వచ్చి వెంటనే కొంచెం వస్తువులు సమకూర్చుకొని ఇంటికి వెళ్ళి మళ్ళా దాచిపెట్టి, మళ్ళా వాళ్ళు అన్నారు, నేరుగా రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుతో చెప్పారు. రాజు కాదు కదా, ఆ ఊర్లో ఉన్నటువంటి పట్టణస్థులు ఒక్కరు కూడా నమ్మలేదండి. నీ సమర్పణ బట్టి ఎవరు నమ్మకపోవచ్చు, నీ సమర్పణ బట్టి, నీ ఏర్పాటును బట్టి ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మాత్రమే ధైర్యము వహించి నడిపించినట్లుగా ఆయన ఆత్మ నీలో నిలిచి సంచరించడం ప్రారంభిస్తుంది. అందుకే వాక్యంలో రాయబడింది, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. దేవుని ఆత్మ మీ మీద ఉన్నది కనుక నువ్వు భయపడద్దు. రాజు అంటున్నాడు, రే మీరు ఎవరు వెళ్ళకండి రా సిరియన్ దేశంలోకి. వాళ్ళు కావాలనే ఆ గోడవతలు దాక్కొని, ఆ పొలాలలో దాక్కొని మన కోసం వెయిట్ చేస్తున్నారు. మనం ఎప్పుడైతే ఈ ఊర్లో నుంచి ఆ యొక్క సైన్యంలోకి వెళ్తామో, అమాంతంగా మన మీద వచ్చి పడి చంపేస్తారని ఒక రాజే పిరికివాడై అవిశ్వాసగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొంతమంది చెప్పారు, ఏముందండి 5 మంది పోతే పోయారు, వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళారు. వెళ్తే దేవుడు ఏదైతే కార్యం చేశాడో, కత్తి పట్టకుండా, యుద్ధము చేయకుండా వారి కొరకు దేవుడు యుద్ధం చేసి సైన్యమునంతా ఆయనే వెడలగొట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి, నువ్వు పిలువబడిన వ్యక్తివి గనుక ఈ రాత్రి నీ జీవితంలో ఎవరు నిన్ను గుర్తించకపోయినా, ఎవరు నిన్ను దర్శించకపోయినా, నువ్వు ఉన్న చోటు కూర్చోకుండా, నువ్వు ఉన్న చోటు నుంచి లే. ఈరోజు జస్ట్ రైజ్ అప్ ఫ్రమ్ యువర్ ప్లేస్. ఆ కుష్ఠరోగులకు ఉన్న సమర్పణ అని తెలుసంటే, మనం లేచి ఇక్కడి నుంచి వెళ్దాం రండి. ఇక్కడుంటే చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం, కానీ అక్కడికి వెళ్ళి మనం బతుకుతామా చస్తామా తేల్చుకుందాం రండి అన్నారండి. బిడ్డా, నువ్వు ఎప్పుడన్నా యేసు కొరకు ఈ త్యాగం చేసావా? నేను లేచి ఇక్కడి నుంచి వెళ్ళాలి. నా చుట్టుపక్కల వాళ్ళందరూ నశించిపోతున్నారు, నా చుట్టుపక్కల వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుని ఎరగకుండా నాశనం అయిపోతున్నారు. వారు క్రీస్తు అర్థం కావట్లేదని వారిని, అనగా క్రీస్తు ఎరిగిన నీవు వారికి తెలియచేయడానికి ఇష్టపడ్డావా? వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి, ఆ యొక్క యుద్ధ భూములను ఉన్న ఆశ్చర్యకారాన్ని చూసి మళ్ళా పట్టణంలోకి వచ్చి వాళ్ళే సాక్షులుగా నిలబడ్డారు. ఆమేన్. మొదటి వెళ్ళి చూసింది వాళ్ళే, రెండవది అద్భుతాన్ని వచ్చి చెప్పింది కూడా వాళ్ళే. వాళ్ళు ఎవరంటే 4 కుష్ఠరోగులు. ఆశ్చర్యం మాట చెప్తాను నేను. అప్పటికే ధర్మశాస్త్రం అక్కడ ఉంది. ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ కుష్ఠరోగిని తాకకూడదు, ఏ కుష్ఠరోగి పట్టణంలోకి రాకూడదు, ఏ కుష్ఠరోగి చెప్పింది వినకూడదు, ఏ కుష్ఠరోగిని అపవిత్రంగా ముట్టుకున్నవాడు వాడు హేయుడు అని రాయబడింది.
ఒక హేయుడైన వ్యక్తి ద్వారా ఆ ప్రాంతానికే ఆశీర్వాదం తీసుకుని ఇష్టపడ్డాడంటే ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ ద్వారా ఆశీర్వాదం తీసుకురాబోతున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. నీ ద్వారా దేవుడు ఆశీర్వాదం తీసుకురాబోతున్నాడు. భయపడకు. ఇప్పుడు ఆ పట్టణంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చాడు. విస్తారమైన బంగారు, వెండి ఆశీర్వాదము లేదా సమృద్ధి ఆహారం చేత ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం అంతా నింపబడిపోయింది. అవిశ్వాసంగా మాట్లాడిన అధిపతి మాత్రం మనుషుల యొక్క కాళ్ళ కింద తొక్కబడి చంపబడ్డాడు. రాజు చూసి నివ్వెరపడిపోయాడు. బిడ్డా, ఏర్పరచబడిన నీ ద్వారా దేవుడు కరువును తీసేయగలడు. ఏర్పాటు చేయబడిన నీ ద్వారా ప్రజలను రక్షించగలడు. ఏర్పాటు చేయబడిన నీ ద్వారా సంఘాన్ని నింపగలడు. ఏర్పాటు చేయబడిన నీ ద్వారా నశించిపోతున్న ప్రజలకు నీవు మాత్రమే ఒక వెలుగుగా దేవుడిని ఉంచగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మూడో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఆ యుద్ధ భూమిలో యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే నమ్మకమైన వారు అని రాయబడింది. నమ్మకమైన వారు. ఎవరి నమ్మకమైన వారు అంటే వాక్యంలో రాయబడిన తిమోతి రాసిన పత్రికలో ఆయన నమ్మదగిన వాడు, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ అని రాయబడింది. మనము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ మనలో ఎంత అపనమ్మకం ఉందంటే అంత అపనమ్మకం ఉంది. దేవుడు మనల్ని చూసి నీవు నా దృష్టికి నమ్మకస్తుడు అని చెప్పడానికి ఏ క్వాలిఫైడ్స్ కానీ ఏ క్వాలిటీస్ కానీ నీలో నాలో లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు అపనమ్మకస్తులైన మనలను ఎన్నుకున్నాడనంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఒకవేళ మన పాత జీవితాన్ని లేదా మన పాత జీవితాన్ని ఒక తెర మీద ఈ స్క్రీన్ మీద వేసి చూపిస్తే, ఒక ఎల్ఈడి స్క్రీన్ మీద 4K డిస్ప్లేలో వేసి చూపిస్తే ఒక్కరు కూడా నిన్ను ఎవరు ప్రేమించరు. ఈవెన్ నా భార్య కూడా నన్ను ప్రేమించకపోవచ్చు అనుకుంటా, నా బిడ్డలు కూడా నన్ను ప్రేమించకపోవచ్చు. కానీ ఆ కనబడుతున్న తెర మీద మన పాత జీవితాన్ని చూస్తే మనల్ని ప్రేమించని ఈ మనుషులు నా జీవితం సంపూర్ణంగా ఆయనకు తెలిసినా కూడా, మన జీవితంలో ప్రతిదినం ఆయన గ్రంథస్థంలో లిఖితం చేయబడ్డా కూడా ఆయన ఇప్పటికీ నిన్ను నన్ను క్షమించి ప్రేమించి మనకు పరిచయం ఇచ్చాడంటే ఆయన గాక మరి ఎవరున్నారు నమ్మదగిన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన గాక మరి ఎవరున్నారు నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు నిన్ను కోరుకున్నది నువ్వు నమ్మకమైన వాడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. భార్యకు భర్తకు నమ్మకం లేదు, పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు, సమాజంలో ఒకరి మీద ఒకరి నమ్మకం లేదు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు ఇక్కడ నమ్మకమైన వారు దేవుని కావాలి. పరిచర్యలో నమ్మకమైన వారు దేవుని కావాలి. పిలుపులో నమ్మకమైన వారు దేవుని కావాలి. దేవుని యొక్క ఏర్పాటులో నమ్మకమైన వారు దేవుని కావాలి. దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు నమ్మకస్తులుగా ఆయనకు ఉండాలి. వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడిందట. నీతిగా ఎంచబడింది. ఎటువంటి నీతో నేను చెప్తాను. అబ్రహాము ఆ యొక్క మెస్పొతేయ ప్రదేశంలో నుంచి లేదా ఊజ్ అనే దేశంలో నుంచి ఆ యొక్క కానాను దేశమునకు బయలుదేరేటప్పుడు ఎక్కడెక్కడైతే అబ్రహాము నడుస్తూ ప్రయాణం చేశాడో, ఎక్కడెక్కడైతే ఆ యొక్క ఐగుప్తు దేశంలో క్షమించండి ఆ యొక్క మెస్పొతేయ దేశంలో నుంచి ఏ రీతిగా కానానుకు ప్రయాణం చేశాడో, అబ్రహాము నడిచిన ప్రతి ప్రదేశంలో ఈరోజు పరిశీలిస్తే అతను నిలబడిన చోట, అతడు ప్రయాణించిన చోట, అతడు గుడారం వేసిన చోట, అక్కడ ఆ మక్ఫేల గుడారము దగ్గర అనగా దేవదూతలు చూసిన చోట పెద్ద పెద్ద పెట్రోల్ బావులు ఈరోజు ఉన్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. పెద్ద పెద్ద పెట్రోల్ బావులు. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద పెట్రోల్ గనుని కనుక్కున్నారు. ఏమిటనంటే ఆ యొక్క చదవండి నాతో పాటు, దయచేసి నాతో పాటు చూడండి ఒకసారి. ఆదికాండం దయచేసి చూడండి. నమ్మకమైన వారి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండం, మీరు బైబిల్ తీరు, నేనే తీస్తా. 13వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి నెగేబుకు వెళ్ళును. నెగేబు అంటే దక్షిణ పాలస్తీనా. నెగేబ్ అనే పేరు. నెగేబ్ అనే దేశానికి దక్షిణ పాలస్తీనాకు వచ్చాడు. ఇప్పటిదాకా నార్త్ పాలస్తీనాలోనే పెట్రోల్ బావులు ఉన్నాయి. ఆమెన్. నార్త్ పాలస్తీనాలోనే పెట్రోల్ బావులు విస్తారంగా ఉన్నాయి. ఎందుకంటే అబ్రహాం నడిచిన చోటంతా పెట్రోల్ బావులే. అబ్రహాం నిలబడిన చోటంతా విస్తారమైనటువంటి ఆస్తి, అబ్రహాం నిలబడిన చోటల్లా విస్తారమైనటువంటి సంపద అంతా ఉంది. కానీ నెగేబు ప్రదేశంకి ఎవ్వరూ పోలేదట. అది ఒక అరణ్య ప్రదేశం, ఒక కికారణ్యంతో కూడిన ప్రదేశం. ఐగుప్తుకి చివరిలో ఎక్కడో ఒక ఎడారి ప్రాంతం లాగుంటుంది. ఆ ఎడారిలో ఎందుకు పెట్రోల్ ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ బైబిల్ చదివినటువంటి వ్యక్తులు అబ్రహాము వెళ్ళిన చోటల్లా, అబ్రహాము నిలబడిన చోటల్లా అతడు నమ్మకమైన వాడైనందున దేవుని ఆశీర్వాదం అబ్రహాముతో కూడా నిలిచింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుందంటే అబ్రహాములాగా ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారికి మాత్రమే అబ్రహాము ఆశీర్వాదం వస్తుంది.
నా మాటలు నీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. ఈ నెగేబు ప్రాంతానికి, దక్షిణ పాలస్తీనాకి ఆ యొక్క సైంటిస్టులు వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అక్కడెక్కడా లేనంత విస్తారమైనటువంటి పెట్రోల్ బావులు ఆ ఎడారిలో నెగేబు అనే ప్రదేశంలో దొరికాయండి. కొట్టో చప్పట్లు. ఈ నెగేబు అనే ప్రదేశంలో దొరికినటువంటి బావుల్లో ఈ ప్రపంచంలో దాదాపు అనేక సంవత్సరాల పాటు తరగని సమృద్ధి అయినటువంటి ముడి చమురు అందులో ఉందట. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఏంటి? ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడినందుకు, ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించినందుకు, ఒక వ్యక్తి పిలుపుకు లోబడినందుకు ఆ వ్యక్తి వెళ్ళిన చోటల్లా దేవుడు నిత్యత్వంతో కూడిన ఆశీర్వాదంతో పాటు, పర సంబంధమైన ఆశీర్వాదంతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా ఆ వ్యక్తిలో ఉంచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఈ రాత్రి నువ్వు ఎక్కడ చేరి వాక్యం వింటున్నా, కొంతమంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, కొంతమంది మిద్దెల మీద కూర్చొని వింటున్నారు, మరి కొంతమంది వీధి చప్టాల మీద కూర్చొని వింటున్నారు, మరి కొంతమంది స్కూల్ యొక్క ఆవరణ నిలబడి వింటున్నారు, మరి కొంతమంది చప్టాల మీద కూర్చొని వింటున్నారు, మరి కొంతమంది బైక్ని సైడ్ వింటున్నారు. నువ్వు ఎక్కడ నిలబడి వింటున్నా ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన దేవుడు కనుక ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. ఈ రాత్రి ఎంత అపనమ్మకస్తుడైనా పర్వాలేదు, ఎన్నిసార్లు పడి చెడిపోయిన వ్యక్తి అయినా సరే పర్వాలేదు, ఎన్నిసార్లు పాపంలో పడి దొరలాడిన వ్యక్తి అయినా పర్వాలేదు, కానీ ఈ రాత్రి పడిన స్థితిలో నుంచి నిన్ను పతాక స్థాయికి చేర్చడానికి నా ప్రభువు ఇక్కడ నిలిచి ఉన్నాడు. He is stand among us. He is the only the God of God. ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి నా దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నమ్మకంగా ఉన్నవారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నమ్మకంగా సేవ చేసే సేవకుల్ని హెచ్చించాలని కోరుకుంటున్నాడు. నమ్మకంగా పరిచర్య చేసే పరిచారకులను లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. నమ్మకస్తుల కొరకు దేవుని కనుదృష్టి ఈ భూలోకమంతటా సంచరిస్తుంది. దేవుడు ఆశించినంత నమ్మకత్వం నీ జీవితంలో కనబడుతుందా? ఈ రాత్రి నీ ప్రార్థనలో నమ్మకత్వం, నీ ఉపవాసంలో నమ్మకత్వం, నీ వ్యక్తిగత వాక్యంలో నమ్మకత్వం, నీ యొక్క దైనందిక జీవితంలో నమ్మకత్వం, ప్రభుతో నడుచుట్లో నమ్మకత్వం, ప్రభు దగ్గర మాట్లాడడంలో నమ్మకత్వం, ప్రభు స్వరం వినపడంలో నమ్మకత్వం, నీ జీవితంలో ప్రతి అనుభవంలో ఈ రాత్రి నమ్మకత్వాన్ని ప్రభు యొద్దను సంపాదించుకుంటే దేవుడు నిన్ను ఈ తరానికి కాదు బిడ్డ, రాబోయే తరానికి కూడా ఆశీర్వదించబడిన సేవకుడిగా చేసి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆశీర్వదించబడిన కుటుంబంగా వెళ్ళబోతున్నావు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా వెళ్ళబోతున్నావు, ఆశీర్వదించబడినటువంటి ఒక దైవజనుడుగా, దైవజనురాలుగా ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. ఈ నమ్మకమైన వారట. మూడవదిగా ఈ నమ్మకం. అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీ జీవితంలో దేవుడు ఆశించినంత నమ్మకం. ఎన్ని పాపముల చేత నువ్వు పట్టబడి ఎన్నిసార్లు పడిపోయిన వ్యక్తివైనా, కుక్క తన వాంతికి తిరిగి ముమ్మార్లు మరలా తిన్నదాన్నే కక్కిన వ్యక్తివైనా ఈ రాత్రి యేసయ్య రక్తం ఇక్కడ నిలబడి ఉంది. ఆయన నీ కొరకై సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎద్దుకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నన్ను ఈ రక్తంతో కడిగి పరిశుద్ధపరచంటే ఈ రాత్రి యేసయ్య రక్తము నేను నిలువెల్లా కడిగి పరిశుద్ధునిపు చేసి ఇక్కడి నుంచి నేను పవిత్రుడిగా పంపించగలదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా ఇక్కడి నుంచి వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఎవరున్నారంటే, మొదట పిలువబడిన వారు, రెండవది ఏర్పరచబడిన వారు, మూడవది నమ్మకమైన వారై ఉన్నందున వారు ఆ రాజుల్ని జయించిరి అని రాయబడిందండి. ఏ రాజులంటే, ఏ యొక్క రాజులైతే యేసుక్రీస్తు ప్రభు మీదకు యుద్ధానికి వచ్చారో, మెగిద్దోను ప్రాంతంలో జరిగే ఆ మహాభయంకరమైన యుద్ధములో ఎవరికి విజయం ఇవ్వబడిందంటే, మొదట ఏర్పరచబడిన వారికి, రెండవది పిలువబడిన వారికి, మూడవది నమ్మకమైన వారు యేసుతో ఉన్నందున వారికి విజయం వచ్చిందండి. ఈ రాత్రి నా యేసయ్య నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను చేసేదిను, జయించిన వానికి పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజింపునెత్తును, జయించిన వారిని నేను మరుగైన మన్నానెత్తును, జయించిన వానికి నేను క్రొత్త పేరును కలుగు చేసేను, జయించిన వానికి నా సింహాసనం ఇచ్చేదును, జయించిన వానికి మరుగైన మన్నాను నేను అతనికి ఇత్తును. ఈ రాత్రి జయించిన వాళ్ళు దేవునికి కావాలి. నువ్వు ఒక జయించిన కుమారుడుగా, జయించిన కుమార్తెగా నువ్వు ఉండాలని దేవుని ఉద్దేశం. ఆ రాజులను వారు జయించడానికి కారణం వారు నమ్మకస్తులుగా ఉన్నందుకు. లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా
ఉడకబెట్టుకొని తినేద్దాం, బిడ్డను తినేద్దాం, రేపు నీ బిడ్డను తినేద్దాం. ఇది వాళ్ళిద్దరి మధ్య నిబంధన. మొదటి రోజేమో ఈ పక్కింటి ఆమె బిడ్డను వండుకొని ముక్కలు ముక్కలుగా నరికి ఆ కుండలో వేసి ఉడకబెట్టుకొని తినేశారు. రెండవ రోజున ఆ బిడ్డను వెళ్ళి, అమ్మ నేను రోజున మా బిడ్డను తినేసాం కదా, ఈరోజు వంతు ప్రకారంగా మీ బిడ్డను తినాలి, మరి మీ బిడ్డను తీసుకుంటే కత్తిపేట మీద ముక్కలు ముక్కలుగా నరికి వండుకొని తిందామంటే ఆ మంటుంది, నా బిడ్డను ఇవ్వను. ఇక ఇవి అన్యాయం తట్టుకోలేక రాజుగారికి వచ్చి మొరపెడుతుంటే రాజుగారికి చేసేదేం లేక బట్టలు చింపుకొని అరవడం ప్రారంభించాడు. అంత భయంకరమైనటువంటి కరువు ఉంది ఆ ప్రదేశంలో. ఆ కరువును బట్టి రాజు కోపం వచ్చి ఒక మాట అన్నాడు. ఏమనంటే, అరే మొదట ఎలీషా అనేటువంటి ఆ దైవజనుడిని గాన చంపేస్తే ఈ కరువు ఆగిపోతుంది అనుకున్నాడు. ఎలీషా అనే దైవజనుడిని చంపేస్తే కరువు ఆగిపోతుంది. వెంటనే ఒకరిని పంపించాడు. ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు, ఇదిగో రాజుగారు చెప్పారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నాడు అని అంటే, అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, రేపటి రోజున ఒక అద్భుతం జరుగుతుంది, మీరు వెళ్ళి రాజుకు చెప్పండి. ఏంటనంటే రూపాయి ఒక్కింటికి ఒక్క సేరు గోధుమలు, ఒక సేరు యవలలు అమ్మబడతాయి. ఈ ప్రాంతం అంతా విస్తారమైన ఆహారం ఉంటుంది, నువ్వు వెళ్ళి మాట చెప్పండి అంటే అతడు అంటాడు, ఒకవేళ యెహోవాయే ఆకాశము తెరిచిన ఎడల ఇది జరగదు అంటాడు. ఏమంటాడు? దేవుడే ఆకాశాన్ని తెరిచినా కూడా వీళ్ళకి కరువు మాత్రం తీరదు, అంత భయంకరమైన కరువు ఈ షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేల్ దేశంలో ఉంది అని చెప్పన్నప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, ఇదిగో రేపటి రోజున అద్భుతం జరుగుతుంది కానీ అద్భుతాన్ని నువ్వు కళ్ళతో చూస్తావు కానీ నువ్వు మాత్రం ఆహారం తినకనే చస్తావు. సరిగ్గా రెండవ రోజున ఏదైతే ఈ యొక్క ఎలీషా ప్రవక్త చెప్పాడో అది జరగడానికి దేవుడు ఆసన్నం చేశాడు. ఆ ప్రాంతంలో 4 కుష్ఠరోగులు అక్కడ కూర్చొని ఉన్నాడు. 4 కుష్ఠరోగులు. బైబిల్ గ్రంథంలో చాలా మంది కుష్ఠరోగులు ఉండొచ్చేమో కానీ అక్కడ కూర్చున్న 4 కుష్ఠరోగులు మాత్రం చాలా ప్రత్యేకమైన వాళ్ళు. వారు ఏమన్నారు ఒకసారి దయచేసి నాతో పాటు వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. నాతో పాటు అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. నేను దయచేసి నాతో పాటు బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఏర్పరచబడిన వారిలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటో ఒకసారి చూద్దాం. నాతో పాటు చూడండి ఒకసారి. 3వ వచనం అనగా 7వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? ఇది ఈరోజు ప్రశ్న. ఏర్పరచబడిన వారు ఎవరైనా సరే వారు వేసుకున్న మొదటి ప్రశ్న ఏంటంటే, నేనెందుకు ఇక్కడ కూర్చోవాలి అని అనుకుంటాడు. ఈ మాట అందరూ హృదయంలోకి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు మరొక డైవర్షన్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. బాగా వినాలి. ద హోలీ స్పిరిట్ ఈస్ అండ్ టేక్ ద సెకండ్ డైవర్షన్. ఇప్పుడు 4 కుష్ఠరోగులు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మేమెందుకు ఆకలితో చచ్చిపోవాలి, మేమెందుకు ఇక్కడ కూర్చోవాలి, మేము చచ్చిపోయేంత వరకు ఇక్కడ ఎందుకు కూర్చోండాలి, కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. వారికున్న వైరాగ్యం ఏంటంటే, మేమెందుకు ఇక్కడ కూర్చోవాలి అన్నటువంటి ప్రశ్న కలిగిందండి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ప్రశ్నను వేయనిమ్ము, నువ్వెందుకు ఇక్కడ కూర్చొని ఉన్నావు? నీ ఊర్లో నువ్వు ఒకటే కూర్చున్నావు కాబట్టి నీ సంఘం నింపబడ్డం లేదు. అమ్మా నిన్నే, సహోదరుడు నిన్నే. నీ ఊర్లో నువ్వు ఒకటే కూర్చున్నావు కాబట్టి, నీ ఊర్లో నువ్వు ఉన్న చోటే కూర్చున్నావు కాబట్టి నీ సంఘం నింపబడ్డం లేదు. నీ సేవకుడే ఉపవాసం ఉండాలి, నీ సేవకుడే కన్నీరు కార్చాలి, నీ సేవకుడే ఆకలి దప్పులు తలిసిపోవాలి, నీ సేవకుడే వాక్యం చెప్పాలి, నీ సేవకుడే ఆత్మలు సంపాదించాలంటే కుదరదు. దేవునికి కావాల్సింది ఒక చోట కూర్చుండే వాళ్ళు కాదు, కూర్చున్న చోట నుంచి లేచే వాళ్ళు దేవునికి కావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. కూర్చున్న చోట నుంచి లేచే వాళ్ళు కావాలి. కూర్చున్న చోటు నుంచి నువ్వు లేకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. నిన్నైనా నేను ఇప్పుడు అక్కడే ఉంటాను తిరుపతిలో అంటే ఎలా సాధ్యపడుతుంది? మా వాళ్ళు మాకు మొదట చెప్పే మాట ఏంటంటే, జస్ట్ బైపాస్ రోడ్డు పక్కనే, ఏమండి బైపాస్ రోడ్డు పక్కనే గోవాడ అన్నారు. నేను ఆశ్చర్యపోయి, ఏముండదులే, వెరీ ఈజీ ఆఫ్ ద జర్నీ. సో అద్దంకి దాకా రీచ్ అయ్యి అద్దంకి నుంచి మా బ్రదర్స్ చెప్పారు కదా, ఏంటన్నా జస్ట్ మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తానే కొంచెం ముందుకు వస్తానే గోవాడ అంటే రోడ్డు పక్కనే అన్నారు. రోడ్డు పక్కనే
పక్కన అండి రోడ్డు ఇది ఏమండి? హృదయంలో ఆత్మల పట్ల భారం ఉంది కాబట్టి ఆనందంగా పరిగెత్తుకొని వచ్చా. అర్థమైందా? నాకు మా వాళ్ళు చెప్పిన మాటకి నేను ఇక్కడ వచ్చిన మాటకి పొంతన లేదు, కానీ అంతరంగంలో మాత్రం ఒక ఆలోచన దేవుడు పెట్టాడు. నేను ఉన్న చోట మాత్రం కూర్చోకూడదు. కొట్టు చప్పట్లు గట్టి. నేను ఉన్న చోట వేర్ యు సిట్ బట్ డోంట్ సిట్ దేర్. ఇప్పుడు ఆ కుష్ఠరోగులు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మేము ఇక్కడ కూర్చున్న చోట మాత్రం మేము కూర్చోకూడదు అని అన్నారు. చదవండి నాతో పాటు దయచేసి 4వ వచనం. పట్టణం లేకపోవదాం అనుకుంటేమా, పట్టణమందు క్షామం ఉన్నందున అక్కడ చచ్చిపోదాం. ఇచ్చట ఊరక కూర్చును, ఇచ్చట చచ్చిపోతాం. ఏమండి? అక్కడ ఊర్లోకి పోదామంటే భయంకరమైన కరువు, షోమ్రోన్లో కరువు ఉంది. పోనీ అక్కడికి వెళ్ళి చచ్చిపోతాం, పోనీ ఇక్కడున్నా కూడా చచ్చిపోతాం, ఇక్కడున్నా చచ్చిపోతాం. కాబట్టి వాళ్ళు చెప్పిన ఒకే మాట ఏంటంటే పదండి సిరియనుల దండుపేటలోకి పోదుము రండి అన్నాడండి. గట్టిగా చప్పలు కొట్టండి గట్టిగా. ఏర్పరచబడిన వారు చెప్పే మొదట మీదంటే మొదట ఉన్న చోట్ల నుంచి లేస్తారు, లేపబడిన వారు మొదట వారిని అనేకుల్ని రండి అని పిలుస్తారు. సంఘము నింపబడాలంటే, సంఘము అలాగా వృద్ధి చెందాలంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే నువ్వు ఉన్న చోట కూర్చుంటే నిన్నెవ్వరూ కదిలించలేరు బిడ్డ. సంఘానికి బరువు, భూమికి బరువు నువ్వు. నేను చెప్తున్నా, మా యొక్క ప్రదేశంలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు అలేఖ్య. ఆ అలేఖ్య అయినటువంటి ఆ సహోదరి క్యాన్సర్ వచ్చి నోట్లో పెద్ద పెద్ద గడ్డలు వచ్చేసాయి. ఆమె వెంకటేశ్వర భక్తులు వాళ్ళు. పరిశుద్ధాత్మడు ఒకరోజు ఆ దారిలో నేను వెళ్తూ ఉంటే ఆమెకు సువార్త చెప్పాను. ఆ యవనస్తురాలు యేసు ప్రభువుని నమ్ముకునింది. ఆ గడ్డ భయంకరమైనటువంటి గడ్డ, తగ్గడానికి ఏమాత్రం కూడా ఛాన్సెస్ లేదని డాక్టర్ చెప్పారు. ప్రభు ఆ బిడ్డను రక్షించాడు. ఈ చేత్తో బాప్తిసం ఇచ్చా. ఆ అమ్మాయిని చూద్దామని ఒకరోజు నేను మన మందిరంలోనే ఉన్నది, కాళహస్తిలోనే, రాజంపేటకి వెళ్ళాను ఒకరోజు చూద్దామని. రాజంపేటకి వెళ్తే నేను బస్ స్టేషన్లో దిగగానే మంచి ఎండలో దిగగానే నేను ఒక దృశ్యాన్ని చూచి అలాగా నివ్వెరిపోయాను. ఏమిటి ఆ దృశ్యం అంటే, ఆ యవనస్తురాలు ఒకే ఒక కుమారుడు, అమ్మాయికి భర్త అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ క్యాన్సర్ గడ్డ వల్ల దుర్వాసన తట్టుకోలేక నోట్లో నుంచి చీము రక్తం రెండు కారుతూనే ఉంటాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక పలక ఒకటి తీసుకొని, స్లేట్ పలక తీసుకొని, ఆ పలక మీద రెడ్ చాక్ పీస్తో యేసు రక్షకుడు, గ్రీన్ చాక్ పీస్తో ఆయన మాత్రమే మార్గము, అర్థమవుతుందా, వైట్ చాక్ పీస్తో యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే శాంతి, సమాధానము, మోక్షం ఉందని రాసుకొని మాట్లాడలేని స్థితిలో ఒక గుడ్డను తీసుకొని నోట్లో ఇలా కుక్కొని, ఆ వాసన కనబడకుండా నోటికి ఒక మాస్క్ కట్టుకొని, సువార్త పత్రికలు తీసుకొని ఆ రోడ్లో ఉన్న వాళ్ళు బతిమలాడి చెప్తుంది అంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సకల మానవాల కొరకు చనిపోయాడు. ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి సజీవుడై లేచాడు. ఆయన పునరుత్థానుడై మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయనే రక్షకుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని సువార్త చెప్పడం ప్రారంభించింది. ఆ బిడ్డ చెప్తున్న సువార్త చూసి నేను ఏడ్చేశాను. నా హృదయంలో ఉన్నటువంటి దుఃఖమంతా బిగబెట్టుకొని, అమ్మా అలేఖ్యా అని అన్నాను. అమ్మాయి రోడ్డు దాటుకొని యువతలకు వచ్చి అనింది. నా చేతిలో ఇంకొన్ని కరపత్రికలు ఉన్నాయి. ఆ కరపత్రికలు తీసుకెళ్ళి బస్ స్టేషన్లో మిగిలిన వాళ్ళకి పనిచేసి వస్తాను. అప్పటి వరకు దయచేసి నువ్వు ఈ నీళ్లు తాగి ఇక్కడే కూర్చో అనింది. నా గుండెలు పగిలిపోయాయి. నాకు చెప్పిన మాట, నువ్వు ఇక్కడే కూర్చో, నా చేతిలో కొన్ని సువార్త కరపత్రికలు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళకి పనిచేస్తానని చెప్పింది. నేను అన్నాను, నేను ఇక్కడ కూర్చోలేను బిడ్డ, నాకు కూడా కొన్ని ఇవ్వంటే నాకు కొన్ని కరపత్రికలు ఇచ్చింది. ఇద్దరం కలిసి ఆ యొక్క రాజంపేట బస్ స్టేషన్ అంతా పనిచేసి తిరిగి ఇంటికి రాగానే ఆ అమ్మాయి నాతో చెప్పిన మొదటి మాట ఏంటంటే, నా దేవుడు నన్ను బతికించినంత కాలం ఒక చోటే నేను కూర్చోను, అనేక చోటకెళ్ళి యేసయ్యని గురించి చెప్తానని చెప్పింది. కొట్టు చప్పట్లో. ఏర్పరచబడిన వారి జీవితాలలో అనారోగ్యమే ఉన్నా, ఒకవేళ ఆకలి దప్పులే ఉన్నా, వారి జీవితంలో శ్రమే ఉన్నా, వారి జీవితాల్లో ఉపద్రవాలే ఉన్నా, వారు యేసును ప్రకటిస్తూ ఉంటారు. దే ఆర్ ప్రీచింగ్ దట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రశ్న వేయి, నిజంగా నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివైతే నువ్వు క్రీస్తుని ఎంతమందికి పరిచయం చేశావు?
యేసును ఎరిగిన వ్యక్తివైతే ఎంతమందిని క్రీస్తులోకి నడిపించగలిగావు? యేసును నిజంగా నువ్వు అనుకరించే వ్యక్తివైతే ఎంతమందిని నీ సంఘంలోకి నడిపించి నీ సేవకునికి నువ్వు కుడిభుజంగా ఉండగలిగావు? సేవకుడు భుజాలు అరిగిపోవడానికి, మోకాళ్ళకి అరిగిపోవడానికి కారణం ఏంటంటే సగం విశ్వాసులు. వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. వీడు మాత్రం తిని ఊరంతా తిరుగుతుంటాడు. పాస్టర్ గారు చెప్పే మొదటి, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన, మరి నువ్వేం చేస్తా? ఈ కుష్ఠరోగులకు చెప్పిన మాట ఏంటంటే, మనం ఇక్కడ ఉన్నా చేస్తాం, అక్కడికి పోయినా చేస్తాం. కాబట్టి పదండి, రండి, మనము సిరియన్ల దండుపేటలోకి వెళ్దామని వాళ్ళు తీర్మానం చేసుకొని చావుకు సిద్ధపడి ఆ యొక్క దండులోకి వెళ్ళారండి. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆ దండులోకి వెళ్ళంగానే దేవుడు దానికంటే ముందుకు ఒక పని చేసిపోయాడు. ఎందుకంటే విస్తారమైనటువంటి సైన్యపు శబ్దము దేవుడు వారికి వినిపింపజేశాడు శత్రువులకి. రెండవది గుర్రముల యొక్క శబ్దం వారికి వినపడింది. విస్తారమ వేల అశ్వాల యొక్క శబ్దం వినబడగానే సిరియన్లు భయపడిపోయి మహాభీకరమైనటువంటి దేవుని చేతుల్లో పడడం కంటే చావడం మేలని చెప్పి ఆ యొక్క దండుపేటనంతా వదిలిపెట్టి, యుద్ధ భూమిని వదిలిపెట్టి, ప్రాణం కొరకు భీతి కలిగి భయపడి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. వీరు అక్కడికి రాగానే ఒక్క సిరియనుడు సైన్యం కూడా ఆ యుద్ధ భూమిలో కనబడలేదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఏర్పరచబడిన వారు ఎప్పుడు కూడా తెగిస్తారండి, తెగిస్తారు. ఎంతగా తెగిస్తారంటే ప్రాణాల మీదకి వచ్చినా కూడా నేను నా సంఘం కోసమే నిలబడతా. సంఘాలు మారిపోతున్నావు, సంఘాలు మారిపోతున్నావు. నువ్వు సంఘం మారిపోవడం వల్ల నువ్వు ఏ సంఘంలో చెత్తపడతావో నీకు అర్థం కావట్లేదు. ఆరంభంలో ఒక సంఘం, మధ్యలో ఒక సంఘం, ఇప్పుడున్నది ఒక సంఘం. సంఘాలు మారిపోతున్న నీవు నిజంగా సంఘంలో నిజంగా ఎత్తపడే విశ్వాసగా ఉన్నావో లేదో ఆలోచించి చూడు. నువ్వు ఏ బండ నుండి చెక్కబడితేవో నువ్వు ఒకసారి ఆలోచించి చూడని వాక్యం చెప్తుంది. నువ్వు ఏ పునాదిలో నువ్వు కట్టబడ్డావో, ఏ పునాదిలో నీ జీవితము స్థిరపరచబడిందో ఆలోచించమని వాక్యం చెప్తుంది. నీ సేవకుడు నీ కొరకు కన్నీరు కార్చాడు బిడ్డ. నీ సేవకుడు నీ కుటుంబం కొరకు చేతులెత్తి ప్రార్థించాడు. నీ సేవకుడు రాత్రింబగళ్ళు అహర్నిశలు ఆహారాన్ని మానేసి నీ యొక్క రక్షణ కొరకు, నీ క్షేమం కొరకు, నీ ఇంట్లో ఉన్న క్షామం తొలగిపోవాలని రాత్రింబగలు నీ దైవజనుడు ప్రార్థన చేశాడు. కాబట్టి క్షామము లేకుండా క్షేమము కలిగి నువ్వు ఇంట్లో ఉన్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. క్షామము లేకుండా నువ్వు క్షేమం కలగడానికి ఒకే కారణం ఏంటంటే నీ సేవకుని యొక్క కన్నీళ్ళు. అటువంటి సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అటువంటి సేవకుని వదిలిపెట్టి ఇప్పుడు ఎవరో మెస్ప్రెజాలు చేస్తున్నారని, ఇప్పుడు ఎవరో హిప్నటిజాలు చేస్తున్నారని అక్కడికి పరిగెడతావా? నీకంతగా బుద్ధి రాకపోతే నాతో పాటు రా, కొన్ని పల్లెటూర్లు ఇదికి చూపిస్తాను. ఆ పల్లెటూరులో ఒక గొర్రె దాటితే మిగిలిన గొర్రెలన్నీ సరిగ్గా అదేలాగా వెళ్తాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక పంది దారి తప్పితే 10 పందులు 10 దారులోకి వెళ్ళిపోతాయి. అది కూడా నేను చూసా. నీకు ఒక ప్రశ్న ఇస్తున్నా. మన ఈ ప్రాంతాలు పొగాకు తోటలు ఉన్నాయిగా. పొగాకు తోటల్లోకి పంది పొరపాటును కూడా వెళ్ళదు. ఆమెన్. ఒక్కసారైనా పొగాకు తోటలో పందిని చూసారు ఎవరన్నా? చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అరే బిడ్డ, పంది పొగాకు తోటను నచ్చదురా, లోకాన్ని నచ్చదు. నువ్వు రక్షించబడిన సంఘాన్ని, సేవకుని వదిలిపెట్టి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న కొరకు పరిగెడుతూ, అక్కడ బాగుంటుంది, ఇక్కడ స్వస్థతలు, అక్కడ ప్రవచనాలను పరిగెడుతున్నావే. ఆగు. ఈ కుష్ఠరోగులకున్న సమర్పణ నీకుంటే నీ సంఘం ఎప్పుడు నింపబడేది. నీ సేవకుడు ఎప్పుడు కన్నీరు ఆపేసేవాడు. నీ సేవకుని యొక్క గర్భం ఎక్కడో తృప్తి పడి ఉండేది. నీ సేవకుని యొక్క వేదన కారణం ఎవరంటే మొదట నీవే. నిన్ను బట్టి నీ సేవకుడు దుఃఖిస్తున్నాడు, నిన్ను బట్టి నీ సేవకుడు కన్నీరు కారుస్తున్నాడు, నిన్ను బట్టి నీ సేవకుడు రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో దొర్లాడుతున్నాడు ప్రార్థనలో. ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పుడు ఈ యొక్క కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళగానే ఆ సిరియన్ల దండిపేటలో ఒక్క సైన్యం కూడా కనపడలేదండి, ఒక్క సైన్యం కూడా కనపడలేదు. ఇక వెంటనే వాళ్ళు విస్తారమైన ఆహారాన్ని తిని వెండిని, బంగారాన్ని, వస్త్రాలని సమకూర్చుకొని ఇంటికి వెళ్ళి పెట్టేసి వచ్చారు. ఆమె చెప్పండి గట్టిగా. వారు మొయ్యలేనంత బరువు కలిగినటువంటి ఆ యొక్క మూటలు తీసుకొని ఇళ్లల్లో పెట్టి రెండవసారి వచ్చారు. వచ్చినప్పుడు వారు కూర్చొని మాట్లాడుతున్నారు. అరే, మనం చేసేదేమన్నా బాగుందా? ఇంత గొప్ప విజయాన్ని ఈ రాజుకు చెప్పకుండా మనమే దీన్ని అనుభవిస్తే, ఒకవేళ ఈ రాత్రికి అపాయం వస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మడు నిన్ను నడిపిస్తున్న కోణం ఏంటంటే, ఈ రాత్రి నువ్వు రక్షణ గురించి చెప్పకపోతే, ఈ రాత్రి నువ్వు స్వార్థ గురించి ఇతరులకు చెప్పకపోతే, ఈ రాత్రి నీ సేవకుని యొక్క ఆ యొక్క దర్శనం గురించి ఇతరులతో నువ్వు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి?
నీ సేవకుడు వెళ్ళి తను ఎప్పుడూ డప్పు కొట్టుకోడు. నీవు నీ సంఘానికి బదులుగా, నీ సంఘానికి ఒక స్వరముగా నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, పరిశుద్ధాత్మ దేవుడు నీ స్వరము ద్వారా ప్రజలు లోపలికి తీసుకొస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఈ యొక్క కుష్ఠరోగులు ఆ రెండవసారి ఆ యొక్క దండుపేటలోకి వచ్చి వెంటనే కొంచెం వస్తువులు సమకూర్చుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ దాచిపెట్టి మళ్ళా వాళ్ళు అన్నారు, నేరుగా రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుతో చెప్పారు. రాజు కాదు కదా, ఆ ఊర్లో ఉన్నటువంటి పట్టణస్థులు ఒక్కరు కూడా నమ్మలేదండి. నీ సమర్పణ బట్టి ఎవరు నమ్మకపోవచ్చు, నీ సమర్పణ బట్టి, నీ ఏర్పాటును బట్టి ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మాత్రమే ధైర్యము వహించి నడిపించినట్లుగా ఆయన ఆత్మ నీలో నిలిచి సంచరించడం ప్రారంభిస్తుంది. అందుకే వాక్యంలో రాయబడింది, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. దేవుని ఆత్మ మీ మీద ఉన్నది కనుక నువ్వు భయపడద్దు. రాజు అంటున్నాడు, రే మీరు ఎవరు వెళ్ళకండి సిరియన్ దేశంలోకి. వాళ్ళు కావాలనే ఆ గోడవతలు దాక్కొని, ఆ పొలాలలో దాక్కొని మన కోసం వెయిట్ చేస్తున్నారు. మనం ఎప్పుడైతే ఈ ఊర్లో నుంచి ఆ యొక్క సైన్యంలోకి వెళ్తామో, అమాంతంగా మన మీద వచ్చి పడి చంపేస్తారని ఒక రాజే పిరికివాడై అవిశ్వాసగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు కొంతమంది చెప్పారు, ఏముందండి 5 మంది పోతే పోయారు, వెళ్ళి చూద్దామని లోపలికి వెళ్ళారు. వెళ్తే దేవుడు ఏదైతే కార్యం చేశాడో, కత్తి పట్టకుండా, యుద్ధము చేయకుండా వారి కొరకు దేవుడు యుద్ధం చేసి సైన్యమునంతా ఆయనే వెడలగొట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి, నువ్వు పిలువబడిన వ్యక్తివి గనుక ఈ రాత్రి నీ జీవితంలో ఎవరు నిన్ను గుర్తించకపోయినా, ఎవరు నిన్ను దర్శించకపోయినా, నువ్వు ఉన్న చోటు కూర్చోకుండా నువ్వు ఉన్న చోటు నుంచి లే. ఈరోజు జస్ట్ రైజ్ అప్ ఫ్రమ్ యువర్ ప్లేస్. ఆ కుష్ఠరోగులు కూడా సమర్పణ అని తెలుసంటే, మనం లేచి ఇక్కడి నుంచి వెళ్దాం రండి. ఇక్కడుంటే చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం, కానీ అక్కడికి వెళ్ళి మనం బతుకుతామా చస్తామా తేల్చుకుందాం రండి అన్నారండి. బిడ్డా, నువ్వు ఎప్పుడన్నా యేసు కొరకు ఈ త్యాగం చేసావా? నేను లేచి ఇక్కడి నుంచి వెళ్ళాలి. నా చుట్టుపక్కల వాళ్ళందరూ నశించిపోతున్నారు. నా చుట్టుపక్కల వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుని ఎరగకుండా నాశనం అయిపోతున్నారు. వారు క్రీస్తు అర్థం కావట్లేదని వారిని అనగా క్రీస్తు ఎరిగిన నీవు వారికి తెలియచేయడానికి ఇష్టపడ్డావా? వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి, ఆ యొక్క యుద్ధ భూములు ఉన్న ఆశ్చర్యకార్యాలను చూసి మళ్ళా పట్టణంలోకి వచ్చి వాళ్ళే సాక్షులుగా నిలబడ్డారు. ఆమెన్. మొదటి వెళ్ళి చూసింది వాళ్ళే, రెండవది అద్భుతాన్ని వచ్చి చెప్పింది కూడా వాళ్ళే. వాళ్ళు ఎవరంటే 4 కుష్ఠరోగులు. ఆశ్చర్యం మాట చెప్తాను నేను. అప్పటికే ధర్మశాస్త్రం అక్కడ ఉంది. ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ కుష్ఠరోగిని తాకకూడదు, ఏ కుష్ఠరోగి పట్టణంలోకి రాకూడదు, ఏ కుష్ఠరోగి చెప్పింది వినకూడదు, ఏ కుష్ఠరోగిని అపవిత్రంగా ముట్టుకున్నవాడు వాడు హేయుడు అని రాయబడింది. ఒక హేయుడైన వ్యక్తి ద్వారా ఆ ప్రాంతానికే ఆశీర్వాదం తీసుకుని ఇష్టపడ్డాడంటే, ఈ రాత్రి ఏర్పాటు చేయబడిన నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ ద్వారా ఆశీర్వాదం తీసుకురాబోతున్నాడు. కొత్త చప్పట్లు గట్టిగా. నీ ద్వారా దేవుడు ఆశీర్వాదం తీసుకురాబోతున్నాడు. భయపడకు. ఇప్పుడు ఆ పట్టణంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చాడు. విస్తారమైన బంగారు, వెండి ఆశీర్వాదము లేదా సమృద్ధి ఆహారం చేత ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం అంతా నింపబడిపోయింది. అవిశ్వాసంగా మాట్లాడిన అధిపతి మాత్రం మనుషుల యొక్క కాళ్ళ కింద తొక్కబడి చంపబడ్డాడు. రాజు చూసి నివ్వెరపడిపోయాడు. బిడ్డా, ఏర్పరచబడిన నీ ద్వారా దేవుడు కరువును తీసేయగలడు. ఏర్పాటు చేయబడిన నీ ద్వారా ప్రజలను రక్షించగలడు. ఏర్పాటు చేయబడిన నీ ద్వారా సంఘాన్ని నింపగలడు. ఏర్పాటు చేయబడిన నీ ద్వారా నశించిపోతున్న ప్రజలకు నీవు మాత్రమే ఒక వెలుగుగా దేవుడిని ఉంచగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మూడో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఆ యుద్ధ భూమిలో యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే నమ్మకమైన వారు అని రాయబడింది. నమ్మకమైన వారు. ఎవరి నమ్మకమైన వారు అంటే వాక్యంలో రాయబడిన తిమోతి రాసిన పత్రికలో ఆయన నమ్మదగిన వాడు, మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ అని రాయబడింది. మనము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ మనలో ఎంత అపనమ్మకం ఉందంటే అంత అపనమ్మకం ఉంది. దేవుడు మనల్ని చూసి నీవు నా దృష్టికి నమ్మకస్తుడు అని చెప్పడానికి ఏ క్వాలిఫైడ్స్ కానీ ఏ క్వాలిటీస్ కానీ నీలో నాలో లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు అపనమ్మకస్తులైన మనలను ఎన్నుకున్నాడనంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఒకవేళ మన పాత జీవితాన్ని లేదా మన పాత జీవితాన్ని ఒక తెర మీద, ఈ స్క్రీన్ మీద వేసి చూపిస్తే, ఒక ఎల్ఈడి స్క్రీన్ మీద 4K డిస్ప్లేలో వేసి చూపిస్తే ఒక్కరు కూడా నిన్ను ఎవరు ప్రేమించరు. ఈవెన్ నా భార్య కూడా నన్ను ప్రేమించకపోవచ్చు అనుకుంటా, నా బిడ్డలు కూడా నన్ను ప్రేమించకపోవచ్చు. కానీ ఆ కనబడుతున్న తెర మీద మన పాత జీవితాన్ని చూస్తే మనల్ని ప్రేమించిన ఈ మనుషులు, నా జీవితం సంపూర్ణంగా నీకు తెలిసినా కూడా
మన జీవితంలో ప్రతిదినం ఆయన గ్రంథస్థంలో లిఖితం చేయబడ్డా కూడా ఆయన ఇప్పటికీ నిన్ను నన్ను క్షమించి ప్రేమించి మనకు పరిచయనిచ్చాడంటే ఆయన గాక మరి ఎవరున్నారు నమ్మదగిన దేవుడు? కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన గాక మరి ఎవరున్నారు నమ్మదగిన దేవుడు? ఈ రాత్రి నా యేసుక్రీస్తు ప్రభు నిన్ను కోరుకున్నది, నువ్వు నమ్మకమైన వాడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. భార్యకు భర్తకు నమ్మకం లేదు, పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు, సమాజంలో ఒకరి మీద ఒకరి నమ్మకం లేదు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు ఇక్కడ, నమ్మకమైన వారు దేవునికి కావాలి. పరిచర్యలో నమ్మకమైన వారు దేవునికి కావాలి, పిలుపులో నమ్మకమైన వారు దేవునికి కావాలి, దేవుని యొక్క ఏర్పాటులో నమ్మకమైన వారు దేవునికి కావాలి. దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు నమ్మకస్తులుగా ఆయనకు ఉండాలి. వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడిందట. నీతిగా ఎంచబడింది. ఎటువంటి నీతో నేను చెప్తాను. అబ్రహాము ఆ యొక్క మెస్పొతేయ ప్రదేశంలో నుంచి లేదా ఊజ్ అనే దేశంలో నుంచి ఆ యొక్క కానాను దేశమునకు బయలుదేరేటప్పుడు ఎక్కడెక్కడైతే అబ్రహాము నడుస్తూ ప్రయాణం చేశాడో, ఎక్కడెక్కడైతే ఐగుప్తు దేశంలో, క్షమించండి, ఆ యొక్క మెస్పొతేయ దేశంలో నుంచి ఏ రీతిగా కానానుకు ప్రయాణం చేశాడో, అబ్రహాము నడిచిన ప్రతి ప్రదేశంలో ఈరోజు పరిశీలిస్తే అతను నిలబడిన చోట, అతడు ప్రయాణించిన చోట, అతడు గుడారం వేసిన చోట, అక్కడ ఆ మక్ఫేల గుడారము దగ్గర అనగా దేవదూతలు చూసిన చోట పెద్ద పెద్ద పెట్రోల్ బావులు ఈరోజు ఉన్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. పెద్ద పెద్ద పెట్రోల్ బావులు. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద పెట్రోల్ గనుని కనుక్కున్నారు. ఏమిటనంటే ఆ యొక్క చదవండి నాతో పాటు, దయచేసి నాతో పాటు చూడండి ఒకసారి. ఆదికాండం, దయచేసి నమ్మకమైన వారి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండం, మీరు బైబిల్ తీరు, నేనే తీస్తా. 13వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి నెగేబుకు వెళ్ళును. నెగేబు అంటే దక్షిణ పాలస్తీనా, నెగేబ్ అనే పేరు. నెగేబ్ అనే దేశానికి దక్షిణ పాలస్తీనాకు వచ్చాడు. ఇప్పటిదాకా నార్త్ పాలస్తీనాలోనే పెట్రోల్ బావులు ఉన్నాయి. ఆమెన్. నార్త్ పాలస్తీనాలోనే పెట్రోల్ బావులు విస్తారంగా ఉన్నాయి. ఎందుకంటే అబ్రహాం నడిచిన చోటంతా పెట్రోల్ బావులే. అబ్రహాం నిలబడిన చోటంతా విస్తారమైనటువంటి ఆస్తి, అబ్రహాం నిలబడిన చోటల్లా విస్తారమైనటువంటి సంపద అంతా ఉంది. కానీ నెగేబు ప్రదేశంకి ఎవ్వరూ పోలేదట. అది ఒక అరణ్య ప్రదేశం, ఒక కికారణ్యంతో కూడిన ప్రదేశం. ఐగుప్తుకి చివరిలో ఎక్కడో ఒక ఎడారి ప్రాంతం లాగుంటుంది. ఆ ఎడారిలో ఎందుకు పెట్రోల్ ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ బైబిల్ చదివినటువంటి వ్యక్తులు అబ్రహాము వెళ్ళిన చోటల్లా, అబ్రహాము నిలబడిన చోటల్లా అతడు నమ్మకమైన వాడై ఉన్నందున దేవుని ఆశీర్వాదం అబ్రహాముతో కూడా నిలిచింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుందంటే, అబ్రహాములాగా ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారికి మాత్రమే అబ్రహాము ఆశీర్వాదం వస్తుంది. నా మాటలు నీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. ఈ నెగేబు ప్రాంతానికి, దక్షిణ పాలస్తీనాకి ఆ యొక్క సైంటిస్టులు వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తే అక్కడెక్కడా లేనంత విస్తారమైనటువంటి పెట్రోల్ బావులు ఆ ఎడారిలో నెగేబు అనే ప్రదేశంలో దొరికాయండి. కొట్టో చప్పట్లు. ఈ నెగేబు అనే ప్రదేశంలో దొరికినటువంటి బావుల్లో ఈ ప్రపంచంలో దాదాపు అనేక సంవత్సరాల పాటు తరగని సమృద్ధి అయినటువంటి ముడి చమురు అందులో ఉందట. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఏంటి? ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడినందుకు, ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించినందుకు, ఒక వ్యక్తి పిలుపుకు లోబడినందుకు ఆ వ్యక్తి వెళ్ళిన చోటల్లా దేవుడు నిత్యత్వంతో కూడిన ఆశీర్వాదంతో పాటు, పర సంబంధమైన ఆశీర్వాదంతో పాటు భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా ఆ వ్యక్తిలో ఉంచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఈ రాత్రి నువ్వు ఎక్కడ చేరి వాక్యం వింటున్నా, కొంతమంది అరుగుల మీద కూర్చొని వింటున్నారు, కొంతమంది మిద్దెల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది వీధి చప్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది స్కూల్ యొక్క ఆవరణ నిలబడి వింటున్నారు, మరికొంతమంది చప్టాల మీద కూర్చొని వింటున్నారు, మరికొంతమంది బైక్ని సైడ్ వింటున్నారు. నువ్వు ఎక్కడ నిలబడి వింటున్నా ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన దేవుడు కనుక ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. ఈ రాత్రి ఎంత అపనమ్మకస్తుడైనా పర్వాలేదు, ఎన్నిసార్లు పడి చెడిపోయిన వ్యక్తి అయినా సరే పర్వాలేదు, ఎన్నిసార్లు పాపంలో పడి దొరలాడిన వ్యక్తి అయినా పర్వాలేదు, కానీ ఈ రాత్రి పడిన స్థితిలో నుంచి నిన్ను పతాక స్థాయికి చేర్చడానికి నా ప్రభువు ఇక్కడ నిలిచి ఉన్నాడు. He is stand among us. He is the only the God of God. ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి నా దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నమ్మకంగా ఉన్నవారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నమ్మకంగా సేవ చేసే సేవకుల్ని హెచ్చించాలని కోరుకుంటున్నాడు. నమ్మకంగా పరిచర్య చేసే పరిచారకులు లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. నమ్మకస్తుల కొరకు దేవుని కనుదృష్టి ఈ భూలోకమంతటా సంచరిస్తుంది.
దేవుడు ఆశించినంత నమ్మకత్వం నీ జీవితంలో కనబడుతుందా ఈ రాత్రి? నీ ప్రార్థనలో నమ్మకత్వం, నీ ఉపవాసంలో నమ్మకత్వం, నీ వ్యక్తిగత వాక్యంలో నమ్మకత్వం, నీ యొక్క దైనందిక జీవితంలో నమ్మకత్వం, ప్రభుతో నడుచుట్లో నమ్మకత్వం, ప్రభు దగ్గర మాట్లాడడంలో నమ్మకత్వం, ప్రభు స్వరం వినపడంలో నమ్మకత్వం, నీ జీవితంలో ప్రతి అనుభవంలో ఈ రాత్రి నమ్మకత్వాన్ని ప్రభు యొద్దను సంపాదించుకుంటే దేవుడు నిన్ను ఈ తరానికి కాదు బిడ్డ, రాబోయే తరానికి కూడా ఆశీర్వదించబడిన సేవకుడిగా చేసి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆశీర్వదించబడిన కుటుంబంగా వెళ్ళబోతున్నావు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా వెళ్ళబోతున్నావు, ఆశీర్వదించబడినటువంటి ఒక దైవజనుడుగా దైవజనురాలుగా ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. ఈ నమ్మకమైన వారట. మూడవదిగా ఈ నమ్మకం. అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీ జీవితంలో దేవుడు ఆశించినంత నమ్మకం. ఎన్ని పాపముల చేత నువ్వు పట్టబడి ఎన్నిసార్లు పడిపోయిన వ్యక్తివైనా, కుక్క తన వాంతికి తిరిగి ముమ్మార్లు మరలా తిన్నదాన్నే కక్కిన వ్యక్తివైనా, ఈ రాత్రి యేసయ్య రక్తం ఇక్కడ నిలబడి ఉంది. ఆయన నీ కొరకై సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎద్దుకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నన్ను ఈ రక్తంతో కడిగి పరిశుద్ధపరచంటే ఈ రాత్రి యేసయ్య రక్తము నేను నిలువెల్లా కడిగి పరిశుద్ధునిపు చేసి ఇక్కడి నుంచి నేను పవిత్రుడిగా పంపించగలదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఇక్కడి నుంచి వెళ్ళాలన్నది దేవుని ఉద్దేశం. ఇప్పుడు యేసు ప్రభుతో పాటు ఎవరున్నారంటే, మొదట పిలువబడిన వారు, రెండవది ఏర్పరచబడిన వారు, మూడవది నమ్మకమైన వారై ఉన్నందున వారు ఆ రాజుల్ని జయించిరి అని రాయబడిందండి. ఏ రాజులంటే, ఏ యొక్క రాజులైతే యేసుక్రీస్తు ప్రభు మీదకు యుద్ధానికి వచ్చారో, మెగిద్దోను ప్రాంతంలో జరిగే ఆ మహాభయంకరమైన యుద్ధములో ఎవరికి విజయం ఇవ్వబడిందంటే, మొదట ఏర్పరచబడిన వారికి, రెండవది పిలువబడిన వారికి, మూడవది నమ్మకమైన వారు యేసుతో ఉన్నందున వారికి విజయం వచ్చిందండి. ఈ రాత్రి నా యేసయ్య నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే జయించిన వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేసేదిను, జయించిన వానికి పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజింపునెత్తును, జయించిన వారిని నేను మరుగైన మన్నానెత్తును, జయించిన వానికి నేను క్రొత్త పేరును కలుగు చేసేదను, జయించిన వానికి నా సింహాసనం ఇచ్చేదను, జయించిన వానికి మరుగైన మన్నాను నేను అతనికి ఇత్తును. ఈ రాత్రి జయించిన వాళ్ళు దేవునికి కావాలి. నువ్వు ఒక జయించిన కుమారుడుగా, జయించిన కుమార్తెగా నువ్వు ఉండాలని దేవుని ఉద్దేశం. ఆ రాజుల్లో వారు జయించడానికి కారణం వారు నమ్మకస్తులుగా ఉన్నందుకు. లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా ఎక్కువ పెట్టండి. ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు ఏర్పరచబడిన వ్యక్తిగా ఉండాలని, ఈ రాత్రి నువ్వు పిలువబడిన వ్యక్తిగా ప్రభు కొరకు ఉండాలని, ఈ రాత్రి నమ్మకమైన సేవకుడుగా సేవకురాలుగా ఉండాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ రాత్రి నీ మీదకు రాబోతుంది. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే.
ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నమ్మకస్తునిగా చేసిన అభిషేకమా యేసయ్యా. ఓ రలల బారి బల బారి గరబా దురానమా షబరా బాలి బరబా. ఈ రాత్రి నువ్వు జయించే సేవకుడుగా, జయించే సేవకురాలుగా, జయించే విశ్వాసిగా నువ్వు ఉండబోతున్నావు. అదిగో అదిగో దేవుని యొక్క అగ్ని నువ్వు పోగొట్టుకున్న వరాలను తిరిగి ఇవ్వడానికి, నువ్వు పోగొట్టుకున్న అభిషేకాన్ని తిరిగి ఇవ్వడానికి, నువ్వు పోగొట్టుకున్న కృపను ఇవ్వడానికి ఆయన ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ యేసయ్యా నా అభిషేకమా. ఈ రాత్రి దేవుడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. నాతో పాటు ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఇంకా గట్టిగా యేసయ్యా, ఈ రాత్రి మొదటి వర్తమానం ద్వారా నాతో నువ్వు మాట్లాడావు. నీ రాకడ సమీపించిందని, ఈ దుర్దినాలని నన్ను నువ్వు హెచ్చరించావు. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నేను ఒక జయించే వ్యక్తిగా ఉండాలని, ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని, ఒక ఏర్పరచబడిన వ్యక్తిగా ఉండాలని, ఒక పిలువబడిన వ్యక్తిగా ఉండాలని ఈ రాత్రి నా నుండి నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. నన్ను ఒక్కసారి దర్శించినందులకే వందనాలు. ఈ రాత్రి మమ్మల్ని బలపరిచినందులకే వందనాలు. ఈ యొక్క ప్రభువా విశేషముగా తండ్రి, ఈ యొక్క దైవ స్వరూప యొక్క సహవాసాన్ని మీరు ఆశీర్వదించినందులకే వందనాలు చెల్లిస్తున్నారు. ఈ మందిరము ఆశీర్వదించబడును గాక, ఈ పరిచర్య ఆశీర్వదించబడును గాక ప్రభా. ఈ గోవాడ ప్రాంతము ఆశీర్వదించబడును గాక, కృప విస్తరించబడును గాక. విశేషముగా ప్రభువా పౌలోసు యొక్క పరిచర్య ఆశీర్వదించబడును గాక. కూడు వచ్చిన దైవ సేవకులు దీవించబడుదురు గాక, సంఘాలు దీవించబడుదురు గాక, ఈ ప్రాంతము దీవించబడును గాక.
యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పలు కూడా చేసిన మహిమ. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి అందరూ కూర్చోండి. ఆశీర్వాదం కావాలంటే ఆత్మతో నింపబడిన సందేశం ఎంత ప్రాముఖ్యమైందో, ఆత్మతో నింపబడిన వారు దేవునికి ఇచ్చే కానుక కూడా అంతే ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ సమయంలో కానుకలు పట్టబడతాయి. దయచేసి మన మధ్యనటువంటి సేవకులకు నేను సమయాన్ని అప్పగిస్తున్నాను. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా సహవాసం ఉన్న సేవకులందరికీ నేను పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబరు, మా కుటుంబ సభ్యులు చార్లెస్ అన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతులు తెచ్చిన వారు మాత్రం ఎత్తాలి. ఇంటికాడ పెట్టి వచ్చిన వాళ్ళు మాత్రం వద్దు. గట్టిగా పైకి ఎత్తాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా వాక్యాన్ని అందించినటువంటి ఆత్మీయులకు, పెద్దలకు ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగనే పరిచయ నిమిత్తము, పరిచర్య ఎంతో భారం కలిగినది కాబట్టి కానుకలు ఎత్తబడి ఉన్నాయి. కానుకల నిమిత్తము కార్మంచులో సేవ చేస్తున్న దేవుని దాసులు పిలుపు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలో వంచినట్లయితే. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మా వందనములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నాన్న మీ దాసుని నిలబెట్టి తండ్రి మాకు ఎలాంటి ఆత్మీయమైన మాటలు కావాలో అలాంటి ఆత్మీయమైన మాటలు మీరు దయచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ 3 రోజుల కోటాల నిమిత్తం ప్రభువా ఎత్తబడిన తండ్రి కానుక నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా నీ పరిచర్య నిమిత్తం నానా గుప్పెళ్ళు పేరు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా మీకు స్తోత్రాలు. రెట్టింపు దీవెన, రెట్టింపు ఆశీర్వాదం ప్రభువా వీటికి మీరు దయచేయండి. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. అలాగే ప్రభువా ఈ కోట ఏర్పాటు చేసిన మీ దాసుడిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీ దాసుడికి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో ప్రయాసపడి ప్రభువా అనేకమైన నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రభువా మీ దాసుడు నన్ను ప్రార్థిస్తూ ఉన్నాడు తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి దేవుని దాసులకు హృదయపూర్వక వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదం చార్లెస్ పిన్నయ్య గారు ఇస్తారు. సమయాన్ని వారికి అప్పగించుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రాత్రి విత్తబడిన ఉపదేశం ద్వారా అన్నం దేవుడు వాడుకున్న విధానం బట్టి మనం దీవించబడమని నేను నమ్ముతున్నాను. మనల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చిన అన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అన్న నన్ను ప్రేమించి ఎక్కడ సమయం అడిగినా కాస్త ఓపికతో ఇట్లా మారుమూల ప్రాంతాలకు వచ్చి దేవుని వాక్యం ప్రకటించడానికి, మనల్ని బలపరచడానికి చక్కగా సమయాన్ని కేటాయిస్తూ దేవుని సన్నిధిలో మనల్ని బలపరుస్తున్న దైవజనులకు పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచయ అంతటితో వందనాలు తెలియజేస్తున్నాను. చేరిన మీ అందరూ కూడా చివరి ఆశీర్వాద వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చివరి రాత్రి కూడికలో మనందరం సమకూడబడ్డాం. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాను. అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపగల రాజా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. కనికరించండి. ఈ చివరి రాత్రి కూడికలో సేవకులు మీరు నిలిపి అయ్యా ఒక చక్కని ఉపదేశం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లబడిన వారిగా, ఏర్పరచబడిన వారిగా, నమ్మకస్తులుగా నీ ఎదుట మేము నిలుచున్నట్లుగా కృప చూపండి నాయన. సేవకులను అలాగే సంఘాలను మీరు బలపరిచిన విధానం బట్టి స్తుతిస్తున్నాను. ఈ చివరి దినాల్లో కావలసిన చక్కని ఉపదేశాన్ని, ఆలోచన మీ దాసుల ద్వారా మీరు వినిపించేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 3 దినాల కూడికలు మీరు ఘనపరిచినందుకు స్తోత్రం నాయన. అయ్యా 3 దినాలు విత్తబడిన ప్రతి వాక్యాన్ని మీరు బలపరచండి.
ఈ పరిచర్య దీవించబడును గాక. నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడును గాక. దుష్టుని క్రియలు కొట్టివేయండి ప్రభువా. మీ దాసును మీరు భద్రపరిచి క్షేమంగా నిలిపినందుకు వందనాలు. పౌలయ్యను మీకు అప్పగిస్తున్నాను ప్రభువా. దాసుడు మీరు బలపరచండి, పరిపూర్ణ ఆరోగ్యంతో నింపుదువుగాక. దుష్టుడు వేసిన ప్రతి పన్నాగాన్ని మీరు చెదరగొట్టి ఈ కూడికలను అయ్యా విజయోత్సవంతో ముగింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా చివరి వరకు నేను నడిపించిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాను. కృపలో నిలబండి నాయన. అయ్యా నీకే మహిమను ఆరోపిస్తున్న నీ గోవాడను మీరు దర్శించినందుకు వందనాలు అయ్యా. ఒక అద్భుతమైన పరిచర్యను అయ్యా ఈ రాత్రి అయ్యా మీరు మరలా ఫలపరిచి జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రం. కనికరించండి, కృపతో నింపండి. వచ్చిన ప్రతి సేవకుని బట్టి స్తుతిస్తున్నాను. నీకే మహిమను ఆరోపిస్తూ సమస్త మహిమను మీకే అప్పగిస్తూ యేసయ్య ఘననామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, శుద్ధాత్మనీయుని సహవాస ఆదరణ నడిపింపు కూడిన మనందరకు సదా తోడై ఉండి ఆయన వాక్యంలో స్థిరపరిచి భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఎందరికి వందనాలండి. మిమ్మల్ని అందరూ ప్రేమించి చక్కగా ప్రామింద ఏర్పాటు చేశారు. ఎవరు వెళ్ళకండి, చక్కగా ప్రామిందులో పాలు పొందాలండి. సహకరించి యవన పిల్లలు పరిచారకులు సహకరించండి. దేవుని సంధిమంతుండును గాక.